దైవ స్వరూపం కూడా కట్టడానికి దేవుడు అనుమతి ఉంటేనే ఇది జరిగింది తప్ప తనందరూ తానుగా చేసిన పని కాదు. అంటే కొంతమంది అనుకోవచ్చు, మరి దైవ స్వరూపకి అక్కడ మందిరం అని చెప్పి కట్టుకొని ఆరాధన చేసుకుంటుంది కదా, మరి మనం కూడా మన ఊరిలో మనవాడు కట్టుకొని మనం కూడా ఆరాధన చేసుకుందాం ఎవరింటి కాడవాలని అనుకోవచ్చు మీరు కూడా. కొంతమంది తెలియదు కాబట్టి ఇలాంటి వాతావరణం చూసినప్పుడు ఎవరింటి దగ్గర వాళ్ళకు చిన్న మందిరం ఇట్లా కట్టుకుంటే అయిపోతుంది 4 రేగులు వేసుకుని అనుకోండి. అట్లా జరిగే పనులు కాదు ఇవి. దేవుడు దర్శించి దేవుడు ఒక సంఘాన్ని ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు ఆయన విషయాలు ఆయన కార్యాల గురించి మనకు బయలుపరిస్తేనే చేయాలి. మరి బైబిల్లో దావీదు మహాభక్తుడు మనకి కనబడుతూ ఉంటాడు. ఆయన కూడా మహారాజు. ఎండి ఉంది, బంగారం ఉంది, ఇనుము ఉంది, ఎత్తడి ఉంది, కావలసిన సామాగ్రి ఉన్నది, అంతా కూడా సమకూర్చాడు. అప్పుడు ప్రవక్తతో మాట్లాడుతున్నాడు, అండి నేను మందిరం కడతా అని అంటే ప్రవక్త కూడా అన్నాడు, రాజుగారు కాబట్టి నువ్వు కూడా కట్టమని చెప్పన్నాడు. దేవుడు దావీదుతో మాట్లాడడం ప్రారంభించాడు. దేవుని నామానికి స్తోత్రం. దావీదుతో మాట్లాడడం ప్రారంభించాడు. నీ యొక్క చేతులు రక్తాన్ని ఒలికించిన చేతులు కాబట్టి నీ చేతులు అపవిత్రమైపోయినాయి కనుక అనేక మంది యుద్ధాలు చేసి అనేక మందిని చంపిన చేతులు కాబట్టి దావీదు ఆ చేతులతోని నా మందిరాన్ని పునాది వేయకూడదని చెప్పి ఆ రోజున దావీదు మహారాజుతో దేవుడు మాట్లాడడం జరిగింది. దేవుడు మాట్లాడిన తర్వాత దావీదు ఒక అడుగు వెనక్కి వేశాడు. అంతకుముందు నా చేతులతో ఎలాగైనా మందిరం కట్టాలని అనుకున్నటువంటి వాడు అన్నీ సమకూర్చిన తర్వాత కూడా దేవుడు వద్దు అంటే వెంటనే దేవుని మాటకు స్పందించి ఇక ఆ మందిరానికి పునాది వేయడం కానీ దాన్ని కట్టడానికి కానీ దావీదుకు మనసు లేకుండా అయిపోయింది. దేవుని మాట వినేవాళ్ళు అలాగుంటారు. ఇప్పుడు దేవుడు చెప్పాడు, నీవు కాదు కానీ నీ గర్భవాసం వచ్చి నీ కుమారుడు సొలొమోను ద్వారా ఒక మందిరాన్ని నేను కట్టిస్తానని చెప్పి దేవుడు ఆ రోజున సొలొమోను గురించి దావీదు మహారాజుతో మాట్లాడటం జరిగింది. అందుకోసం దేవుని వాగ్దానాన్ని బట్టి సర్లే ప్రభువా నీ చిత్తం కానివని దేవుని చిత్త ప్రకారముగా దావీదు మహారాజు వారు కోరక దినమున ఒప్పందం చేసుకున్నది బట్టి సొలొమోను రాజు అయిన తర్వాత అతనికి దేవుడు నెమ్మది కలుగజేసిన తర్వాత ఒక స్వర్ణ దేవాలయాన్ని, సుందరమైన దేవాలయాన్ని ఆ రోజున యెరూషలేములో కట్టారు. అది ప్రపంచానికి ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గొప్ప దేవాలయం అంటే ప్రపంచంలో సొలొమోను కట్టిన దేవాలయం. ఇక దాన్ని మించిన దేవాలయం అంతకు ముందు కానీ దాని తర్వాత కానీ ఎవరు కట్టలేదు. యేసు ప్రభు యొక్క కాలం నాటికి కూడా ఆ దేవాలయం మరి చెక్కు చెదరకుండా ఆ యెరూషలేము దేవాలయాన్ని ఆ ఇశ్రాయేలు ప్రజలు ఆ 12 గోత్రాల వారు ఎంతో ఎక్కువగా ప్రేమిస్తూ ఉండేవారు. ఒకానొక దినమున ఆ యొక్క దేవాలయాన్ని గురించి యేసు ప్రభుతోనే ఆయన శిశువులు మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ఈ దేవాలయం చూసారా, ఎంత బాగుందో, ఎంత అందంగా ఉందో, ఎంత మంచి రాళ్లతో పొదిగించారు అని దాని సుందరత్వాన్ని గురించి, అందాన్ని గురించి పొగడతా ఉన్నప్పుడు ప్రభు అంటాడు, ఒకానొక దినమున రాతి మీద రాయి లేకుండా పోయే రోజులు కూడా ఈ దేవాలయానికి వస్తాయని చెప్పడం జరిగింది. అంటే దేవుని యొక్క చిత్తములో లేకుండా మనం ఏదైనా విరోధమైన కార్యాలు చేసినప్పుడు దేవుని ఆలయాలు కూడా చాలా పాడైపోయింది. ఆ తర్వాత కానీ దానికంటే ముందు కానీ ఎక్కువ శత్రువులు చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఏదైనా పాపం చేసినప్పుడు వారి మీద పడేది కాదు, ముందు దేవాలయం మీద పడేవాళ్ళు. ఎందుకంటే ప్రార్థన చేసుకునే మందిరం లేకుండా ఎక్కడి నుండి వాళ్ళ బలం ఉందనే సంగతి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు అన్నమాట. ప్రార్థన మందిరం ద్వారా వీళ్ళు జయిస్తున్నారు కాబట్టి ముందు యెరూషలేములో మందిరాన్ని కూలగొట్టాలనే ఉద్దేశంతోనే శత్రువులు మీద పడేవాళ్ళు. కాబట్టి ఆ విధంగా చాలాసార్లు ఆ మందిరాలు కూలగొట్టబడడం, మరలా తిరిగి కట్టడం, మరలా తిరిగి ఆ మందిరాన్ని లేకుండా చేయడం. యేసు ప్రభు కాలం నాటి తర్వాత పూర్తిగా ఇప్పటికైతే ఆ పడమటి గోడ ఒక్కటే ఉందంట. ఆ గోడ దగ్గరికి వెళ్ళి యూదులైనటువంటి వారు, ఇశ్రాయేలు వారు తలని ఆ యొక్క గోడ కొట్టుకొని మేము ఎంతో భయంకరమైన పాపాత్మలం, మా ద్వారా ఈ మందిరం ఇట్లాగ అయిపోయిందని చెప్పి ఇప్పటికి కూడా వాళ్ళు చాలా పశ్చాత్తాపడుతూ ఉంటారు. కాబట్టి మందిరాన్ని ఎందుకు చెప్తున్న విషయాలంటే, మందిరం కట్టడం అంటే సామాన్య పని కాదు. కట్టిన తర్వాత కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలో మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కఠినంగా అది అయిపోయింది దీన్ని పనుకోకూడదు.
ప్రభువు రాకడ దాకా దీన్ని నడిపించాలి. తర్వాత మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ ఏం సెలవిస్తూ ఉంది, నీవు దేవుని మందిరానికి పోయేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. అంటే దాని అర్థం ఏంటి? మన ప్రవర్తన తేడా వచ్చిందనుకోండి, మనం కట్టే ఏ నిర్మాణం కూడా ఉండదు. 10 మందిలో నవ్వుల పాలవుతాం, అవమానం పాలైపోతాం. కాబట్టి కట్టే నిర్మాణాలు స్థిరంగా ఉండాలంటే, నవ్వుల పాలు కాకుండా, అపహాసం కాకుండా మనం ఉండాలంటే మన ప్రవర్తన చాలా జాగ్రత్త చేసుకోవాలి. ఎప్పటికప్పుడు మందిరం కట్టిన వాళ్ళు కానీ, కట్టించిన వాళ్ళు కానీ, సహకరించినటువంటి వాళ్ళు కానీ, సంఘము కానీ చాలా జాగ్రత్తగా ఉండి దీన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత, భారాన్ని దేవుడు ఈ రోజున సంఘం మీద, అలాగే కట్టించే వారి మీద, కట్టిన వారి మీద కూడా దేవుడు పెట్టాడని చెప్పి ఈ యొక్క సమయంలో నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. సరే, ఇలాగ చాలా విషయాలు చెప్పుకుండా వెళితే, మొట్టమొదటి అసలుకి దేవుని మందిరం అనేటటువంటిది లేదు. జలముల్లో దేవుని యొక్క ఆత్మ అల్లాడుతూ ఉండేది. ఆ తర్వాత ఈ ప్రకృతి అంతా కూడా సిద్ధపరచబడిన తర్వాత దైవజనుడు మోషే గారి కాలంలో ఒక మాట చెప్పాడు, నేను ఉండటానికి ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించవా మోషే అన్నప్పుడు ఒక ప్రత్యక్ష గుడారాన్ని ఆయన కట్టినట్టు మనం చూస్తాం. ఆ ప్రత్యక్ష గుడారములో ఆయా సమయాల్లో వేస్తున్న ఆ ధూపాన్ని బట్టి, ఆ యొక్క ప్రార్థనను బట్టి దేవుడు ఆయా సమయాల్లో ఆత్మస్వరూపిగా వారి మధ్యలోకి వచ్చి ఆ బలిపీఠ మీద ఆ బలులన్నీ కూడా అంగీకరించి వారి నీతిమంతులుగా చేసి దేవుడు ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు చేసి వెళ్ళిపోతూ ఉండేవాడు. సొలొమోను కాలం తర్వాత మందిరం స్థిరపరచబడ్డది. దేవుని ప్రజలు కూడా యెరూషలేములో ఇల్లు కట్టుకొని స్థిరపరచబడ్డారు. ఆ తర్వాత యెరూషలేము యొక్క దేవాలయాన్ని గురించి ఎంతో ఘనమైనటువంటి కార్యాలు మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ విధంగా యేసు ప్రభు కాలం నాటి తర్వాత ఏం జరుగుతూ ఉందంటే, ప్రపంచం అంతా కూడా మారాలని దేవుని యొక్క ఉద్దేశం కనుక ఈ రోజున అన్ని జనులైనటువంటి మనకి కూడా ఈ గొప్ప ధన్యతను దేవుడు ఇచ్చాడు. అందరూ బిగ్గరగా చప్పట్లు కొడతారు. హల్లెలూయా. అసలు ప్రార్థన మందిరం అంటే అది యెరూషలేములో ఎక్కడో ఇజ్రాయేల్ మధ్యలో ఉండేటటువంటి ప్రార్థన మందిరం. దాని యొక్క ఉద్దేశాలు కానీ, దాని యొక్క ఆలోచనలు కానీ అన్ని జనులు మనకు లేవు. కానీ యేసు ప్రభు ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఈ లోకంలో అన్ని జనులుగా ఉన్నటువంటి మనము కూడా ప్రార్థన చేసుకోవడానికి మనకు మందిరం కావలసి వచ్చింది. అందువలన ఎందుకు ఈ మందిరం కట్టుకోవాలంటే, దేవునితో మనము, మనతో దేవుడు కలిసి ఉండాలంటే ఏంటి? దేవునితో మనము, మనతో దేవుడు కలిసి ఉండాలంటే దేవుని యొక్క మందిరం ద్వారా మాత్రమే ఇది సాధ్యపడుతుంది. హల్లెలూయా. అంతేనా? ఇంటి దగ్గర ఉంటే సాధ్యపడే పని కాదు. మనం ప్రార్థన చేసుకుంటే ఇంటి దగ్గర ఎన్నో పనులు జరుగుతూ ఉంటాయి, డిస్టర్బ్ అయిపోతుంది మనకి. ఎక్కువ చూడండి, మందిరంలోకి వచ్చి వాక్యం చదివినా, మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసిన, మందిరంలోకి వచ్చి ఆరాధన చేసిన, మందిరానికి వచ్చి మనం చక్కగా దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తున్నప్పుడు నిజంగా ఆ యొక్క ఆరాధన అంతా కూడా, ఆ స్తుతి ఆరాధన అంతా దేవునికి మాత్రమే చెందుతుంది. ఏ డిస్టర్బ్, ఏ కలవరం కూడా మనకి ఎక్కడ ఉండదన్నమాట. దేవుని నామానికి స్తోత్రం. కనుక ఇళ్లలో మనం చూస్తే భర్త వస్తాడు, పిల్లలు వస్తారు, అప్పుడప్పుడు బంధువులు వస్తారు. మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఎన్నో జరుగుతుంటాయి. ఇంట్లో ఆ వాతావరణం మనకు కనపడదు. కాబట్టి కొంతమంది ఏమంటారు, మందిరం మానేసిన వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో కూడా మేము కూడా ఇంట్లో ప్రార్థన చేసుకుంటాం అయ్య గారు, ఇక అక్కడ ఆలయం దాకా మేము రాలేమంటారు. ఆలయం వేరు, ఇల్లు వేరు. బిడ్డలారు గమనించండి. ఇంట్లో ఎప్పుడు ఆరాధన జరిపినా కూడా అది ఇల్లు మాత్రమే, అది పరిశుద్ధ స్థలం ఎంత మాత్రం కూడా కాదు. భార్య భర్త కలిసి ఉండే ఆ స్థలాలు, లేకపోతే పిల్లలు మరి అన్నం తిన్నప్పుడు ఆ ఎంగిలి మెతుకులు, కట్టుకున్న బట్టలు, మైల బట్టలు పారేసేది ఇల్లు అంటే. అర్థమవుతుందా మీకు? ఇక్కడ మైల బట్టలు కానీ, అన్నం మెతుకులు కానీ, ఇక్కడ అటువంటి అపవిత్రమైన కార్యాలు కానీ, లేకపోతే ఇంకా భార్య భర్తలు కలిసి ఇక్కడ ఉండడానికి కూడా అవకాశం ఉండదు. ఈ పరిశుద్ధ స్థలములో కేవలము ప్రార్థన జరుగుతుంది, దేవునికి స్తుతి ఆరాధన జరుగుతుంది, దేవుని యొక్క మహిమ, దేవుని ఘనత, దేవుని ప్రభావం, ఇక్కడ దేవునికి ఘనత వచ్చే రీతిగా ఆయన స్తుతించేటటువంటి సంఘము ద్వారా దేవుడు ఇక్కడ మహిమపరచబడతా ఉంటాడు. దేవుని నామాన్ని స్తోత్రం కలుగును గాక. అందుకనే పరిశుద్ధ ఆలయం మందు నేను ఒక పాట నేను రాయడం జరిగింది. ఆ పాట ఒక చరణం పల్లవి పాడుకున్నాం. పరిశుద్ధాలయమందున నిన్ను ఆరాధింతును ఆత్మదేవా, పరిశుద్ధాలయమందున నిన్ను
ఆరాధింతును అనుక్షణమున నిన్ను స్తుతించెదను తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా నిన్ను స్తుతించెదను తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాలయ మందున నిన్ను ఆరాధింతును ఆత్మదేవా నిన్ను స్తుతించుట ఎంతో మంచిది నిన్ను ఘనపరచుట ఎంతో ధన్యత నిన్ను స్తుతించుట ఎంతో మంచిది నిన్ను ఘనపరచుట ఎంతో ధన్యత నీ నామమునే స్తుతించెదను నాలో ఊపిరి ఉన్నంత వరకు కీర్తించెదను నాలో ఊపిరి ఉన్నంత వరకు పరిశుద్ధాలయ మందున నిన్ను ఆరాధింతును ఆత్మదేవా పరిశుద్ధాలయ మందున నిన్ను ఆత్మదేవా దేవా ఆత్మదేవా దేవా యేసుదేవా పరిశుద్ధాలయ మందున నిన్ను ఆరాధింతును ఆత్మదేవా పరిశుద్ధాలయ మందున నిన్ను ఆత్మదేవా దేవా పరిశుద్ధాత్మదేవా తండ్రి కుమారా పరిశుద్ధాత్మదేవా తండ్రి కుమారా పరిశుద్ధాత్మదేవా పరిశుద్ధాలయ మందున నిన్ను ఆరాధింతును ఆత్మదేవా పరిశుద్ధాలయ మందున నిన్ను దేవుని నామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా. కనుక ఈ పరిశుద్ధ ఆలయములో మనము దేవుణ్ణి స్తుతించి ఆరాధించి అన్ని జనులకు ఉన్నటువంటి మనము ప్రార్థన చేసుకోవడం కొరకు దేవుడి యొక్క స్థలాన్ని పరిశుద్ధపరిచి ప్రత్యేకించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా. బోలో యేసు మహారాజుకే. కనుక ఈ స్థలం ఒక ప్రత్యేకమైనది. దేవుడు బయలుపరచకుండా దేవుని కార్యాలు ఏవి కూడా మనకు బయలుపరచకుండా ఎవరంతటా వారు మందిరాలు కట్టకూడదు. అది మన ఇష్టం కాదు, అది స్వయిష్టంతో జరిగే పని కాదు. దేవుని వల్ల జరిగిన కార్యాలు ప్రభు రాకడ వరకు కూడా నిలిచి ఉంటాయి. మనంతట మనం చేసిన కార్యాలు మధ్యలోనే వాటిని మనం కోల్పోతూ ఉంటాం. అయ్యా ఇది చేశానుగా నడవట్లేదయ్యా. ఎన్ని మందిరాలు ఈరోజు లాక్ చేసి పడేసిన మందిరాలు కదా. ఎంతమంది సేవకులు కుప్పలా కూలిపోయిన సేవకులు, ఎంతమంది విశ్వాసులు వారి విశ్వాసాన్ని బ్రద్దలు చేసుకున్నటువంటి వారు మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా, ముందు జాగ్రత్తలు బిడ్డలారా. మీకు ఇలాంటి ఏవి కూడా మన సంఘములో, మన సహవాసములో, మన మందిరాల్లో కనబడడానికి వీలు లేదు. దేవుని నామానికి స్తోత్రం. ఒక్కసారి గనక ఆరాధన ప్రారంభించబడితే జీవితకాలం అంతా చేస్తూనే ఉండాలి ఆ భక్తి. జీవితకాలం అంతా దేవుని స్తుతిస్తూనే ఉండాలి. ప్రతి ఆదివారం ఆరాధన జరగాలి. ప్రతి శుక్రవారం మన మందిరాలు ఉపవాస ప్రార్థన జరగాలి. మందిరాలు కట్టి తాళాలేసి వెళ్ళిపోవటం కంటే కట్టకపోవటే చాలా మేలు. నాకు ఉన్నటువంటి ఆలోచన, మందిరం కట్టిన తర్వాత ప్రార్థన జరగలేదండి, ఇక్కడ ఏం నడవట్లేదు అనేదానికంటే కట్టకపోవడం మేలు. కట్టిన తర్వాత కంపల్సరిగా ప్రతి
సమయంలో కూడా భారముతో మనం సంఘంతో కలిసి ప్రార్థన చేయాలి. ఒకళ్ళు వచ్చినా, ఇద్దరు వచ్చినా, 10 మంది వచ్చినా జరుగుతూనే ఉండాలి. ఇప్పుడు ప్రభువు నాకు ఇచ్చిన సంఘాలు 4 సంఘాల్లో కూడా లోటు లేకుండా ఆ సమయానికి కంపల్సరిగా మేము వెళ్ళి ఎంతమంది ఒకళ్ళిద్దరు వచ్చినా పర్లేదు, కానీ ప్రార్థన చేస్తూనే ఉంటాం. ఎందుకంటే ఎంతమంది వచ్చారని కాదు, ప్రభు ఏమన్నాడు, 2, 3 నా నామం ఎక్కడ కూడుకుని ఉంటారో నేను వారి మధ్యలో ఉంటాను. 100 మంది ఉంటే, 1000 మంది ఉంటే, 1,00,000 మంది ఉంటే అక్కడే ఉంటాను చెప్పలేదు దేవుడు. కొంతమంది ఏం చేస్తారని తెలుసా, జనం చూసి అక్కడ దేవుడు ఉండడు కాబట్టి అంటే కుప్పలుగా అక్కడికి వెళ్ళిపోతారు, ఇక్కడ 4 వస్తున్నాం కాబట్టి ఇక్కడ దేవుడు లేడు అనుకుంటారు. మనుషులను బట్టి లెక్క ఏది దేవుడు లేనిది. దేవుడు 2, 3 ఉంటే నేను వారి మధ్య ఉండని వాగ్దానం చేసిన దేవుడు మన మధ్య గుండా లేచి ఆయన వెళ్ళిపోయేవాడు కాదు కదా. 1000 మంది 1,00,000 మంది ఉంటేనే కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ మనం ప్రార్థన నడపాలి. కాబట్టి ఈ యొక్క దుగనపల్లిలో ఈ గ్రామాన్ని దేవుడు ఎంతగానో ప్రేమించాడు. ఈ ప్రజల మధ్యలో ఉంటానికి ప్రభు ఇష్టపడ్డాడు. తన మందిరాన్ని గురించి దేవుడు ప్రత్యక్షత అనుగ్రహించాడు, దర్శనాన్ని అనుగ్రహించాడు. కాబట్టి ఈ మందిరం ప్రభు రాకడ వరకు నిలిచి ఉండును గాక, అభివృద్ధి పొందును గాక, సంఘము విస్తరించును గాక, ఆశీర్వాదకరంగా నడిపించబడును గాక, ప్రతి దైవ కార్యక్రమం ఫలభరితంగా మార్చబడును గాక. దేవుడు ఈ యొక్క మందిరాన్ని గురించి ఈ శుభాశిష్యుల మీతో పలకమని ప్రభువు నా అంతరంగంలో మాట్లాడుతున్నారు ఈ సమయంలో. కాబట్టి ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని యొక్క మందిరము చాలా ప్రాముఖ్యమైనది. ఈ లోకములో దేవుని మందిరం ఎవరికి కావాలంటే దేవుని సంఘానికి కావాలి. హల్లెలూయా. ఎవరికి కావాలి చెప్పండి. మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని మనం చూస్తే నిర్గమకాండం 14వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వారు నడిపించబడుతున్న దినాల్లో నెంబర్ 1 ఫస్ట్ విషయాన్ని వారికి చెప్పినటువంటి మాటని, ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. 14వ అధ్యాయంలో నుండి 11వ వచనాన్ని 15వ అధ్యాయంలో నుండి 13వ వచనాన్ని మనం చదువుకుందాం. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధ ఆలయమునకు నడిపించితివి. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి నీవు విమోచించినటువంటి ఈ ప్రజలను, కనుక ఇప్పుడు ఎవరి కొరకు ఈ మందిరం అంటే యేసు ప్రభు యొక్క రక్తములో విమోచించబడినటువంటి దేవుని సంఘము కొరకు మందిరము కట్టుకోవాలి. ఏదో డబ్బులున్నాయి కదా అని కాదు, సహకరించే వారు ఉన్నారని కాదు, బలం ఉందని కాదు, ఉద్యోగం ఉందని కాదు, లేకపోతే మన జీవితంలో మన తెలివితేటలు ఉన్నాయని కాదు మందిరం కట్టేది. కానీ విమోచించబడిన దేవుని సంఘము ఎవరైతే యేసు రక్తము చేత కడగబడ్డారో వారి కొరకు ఒక మందిరం కావాలి. దేవుని నామానికి స్తోత్రం. ఎందుకంటే ఆ మందిరం ఒక కుటుంబానికి ఒక ఇల్లు ఎలా అవసరమో అట్లాగే దేవుని సంఘానికి కూడా మందిరం కావాలి. అది దేవుని యొక్క ఇల్లు అనిపించబడుతుంది. అందుకని యేసు ప్రభు అంటాడు, నా ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయవద్దు, నా ఇల్లు ప్రార్థన మందిరంగా ఉండాలి, నా ఇంట్లో వ్యాపారాలు జరగకూడదు, నా ఇంట్లో ప్రార్థన జరగాలి అని ప్రభు కోరుకొని దేవుని ఇంటిని గూర్చినటువంటి అనగా మందిరాన్ని గూర్చినటువంటి ఆసక్తిని ఆయన కనపరిచాడు. హల్లెలూయా. అందుకే దేవుని మందిరాన్ని గురించి మనకు ఆసక్తి ఉండాలి. ఇది విమోచించబడిన యేసు రక్తంలో కడగబడిన బిడ్డల కొరకు ఈ మందిరాన్ని, చిన్న ఆలయాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. కనుక విమోచించబడిన వారు రావాలి, ప్రార్థన చేయాలి మందిరంలో. కనుక ఈ యొక్క మందిరంలో మనం ఎప్పుడైతే విమోచించబడి దేవుని యొక్క మందిరంలో పరిశుద్ధ ఆలయానికి నడిపించబడుతున్నామో ఆ నడిపించబడుతున్న ప్రతి ఒక్కరికి కూడా మేలు జరుగుతుంది. దేవుని నామానికి స్తోత్రం. చూడండి 65వ దావీదు కీర్తన 4వ వచనాన్ని కనుక మనం చూస్తే ఈ మందిరం ద్వారా జరిగే మేలు చాలా అద్భుతంగా ఉంటుందని దేవుని యొక్క వాక్యం మనం గమనించగలుగుతూ ఉంటాం. 65వ దావీదు కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాం. నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయం చేత, నీ మందిరములోని నీ మేలు చేత మేము తృప్తి పొందుతున్నాం. హల్లెలూయా. దేవుడు ఏర్పాటు చేసుకుని చేర్చుకున్నవాడు ధన్యుడాట. దేవుడే కొంతమందిని బిడ్డల్ని ఈ యొక్క గ్రామంలో ఏర్పాటు చేసుకుంటాడు.
దేవుడు వారిని ఏర్పాటు చేసుకొని తాను తన యొక్క మందిర ఆవరణలోకి తీసుకుని వస్తారు, చేరుస్తూ ఉంటాడు. దేవుడే చేరుస్తూ ఉంటాడు, మనం చేర్చడం కాదు. దేవుని చేర్చబడినటువంటి వారు ఎప్పుడు కూడా చెదిరిపోయేవారుగా ఉండరు. దేవుని నామానికి స్తోత్రం. అర్థమైన దేవుడే చేర్చాడు అనుకోండి, చేరిస్తే ఎప్పుడు కూడా దేవుడు చెదరగొట్టడు. దేవుడు చేరుస్తాడు. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసుకుని కొంతమందిని దేవుడు తన యొక్క మందిరంలోకి చేరుస్తూ ఉన్నాడు. ఆయన ఆవరణంలోనికి రమ్మని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఎవరైతే దేవుని చేత ఏర్పాట్లో ఉన్నారో వారందరూ కూడా దేవుని యొక్క మందిర ఆవరణలోకి వచ్చినప్పుడు ఆ మందిరం యొక్క మేలు చేత వారిని దేవుడు తృప్తి పరుస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ఊరికనే కాదు, మందిరానికి వస్తే ఏంటయ్యా మాకు అని అంటే, నిజంగానే కొంతమంది 100 కిలోమీటర్ల దూరం, 50 కిలోమీటర్ల దూరం నుండి కూడా మా మందిరానికి వచ్చే వాళ్ళు ఉన్నారు. గోపాలరావుపేట మందిరానికి దాదాపుగా 50 కిలోమీటర్లు, 40 కిలోమీటర్లు ఇక్కడ నుండి కూడా గోపాలరావుపేట నిన్నమొండ దాకా కూడా ఈ కుటుంబం కూడా నడిచినటువంటి వారే. మరి మేలు లేకపోతే, దీవెన లేకపోతే మనం నడుచుకోగలమా? ఎంత ఖర్చుతో కూడుకున్న పని వారం మందిరానికి వెళ్ళాలంటే. కనుక ఇప్పుడంటే పక్కనే, ఇంటి పక్కనే మందిరం కట్టుకున్నాం కాబట్టి తేలికైపోవడం కాదు. కానీ ఒకప్పుడు చాలా కష్టపడ్డాం. ఒక మందిరానికి వెళ్ళాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి దేవుని మందిరానికి మనం వెళ్ళాం. ఆ తర్వాత మందిరానికి వెళ్ళడం ద్వారా మనకి ఏం జరిగింది? మేలు జరిగింది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అదనమాట. అందుకని దేవుని మందిరానికి వెళితే, దేవుని మందిరంలో ప్రార్థిస్తే, దేవుని మందిరంలో ఆరాధిస్తే, దేవుని మందిరంలో దేవుని స్తుతిస్తే, దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తూ ఉంటే ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి మేలు జరుగును గాక. నేను ఒక మంచి పాట రాసుకున్నాను, మేలు యేసు మేలు అనే పాటలో. నీ కృప ఉంటే మేలు, నీ క్షేమముంటే మేలు, నీ మందిరమే నాకు మేలయ్యా. నీ కృప ఉంటే మేలు, నీ క్షేమముంటే మేలు, నీ మందిరమే నాకు మేలయ్యా. భయభక్తులుంటే ఎంత మేలయ్యా, నీ మాట వింటే ఎంత మేలయ్యా. భయభక్తులుంటే ఎంత మేలయ్యా, నీ మాట వింటే ఎంత మేలయ్యా. జీవములో ప్రవేశిస్తే ఎంత మేలయ్యా, నిత్య జీవములో ప్రవేశిస్తే ఎంత మేలయ్యా. మేలు యేసు మేలు, యేసు నాకెంతో మేలు. మేలు యేసు మేలు, యేసు నాకెంతో మేలు. నీ తోడు మేలు, నీ నీడ మేలు, నీవే నాలో ఉంటే ఎంత మేలయ్యా. నీ తోడు మేలు, నీ నీడ మేలు, నీవే నాలో ఉంటే ఎంత మేలయ్యా. మేలు యేసు మేలు, యేసు నాకెంతో మేలు, యేసు నాకెంతో మేలు. హల్లెలూయా. దేవుని మందిరం ఏంటి? నీ కృప ఉంటే మేలు, నీ క్షేమం ఉంటే మేలు, నీ మందిరమే నాకు మేలయ్యా అని ఆ చక్కటి పాటని మనం వింటా ఉన్నాం. నిజమే, దేవుని మందిరమే మనకు మేలు. ఏ మేలు జరగని వారు, అన్ని శోధనలే, అన్ని కష్టాలే, అన్ని కీడులే, అన్ని శ్రమలే, అన్ని ఇబ్బందులే నా ఇంట్లో అనుకుంటే ఒకవేళ నువ్వు దేవుని మందిరానికి వస్తే నీకు మేలు జరుగును గాక. ప్రియమైన బిడ్డలారా, ఇంతవరకు నీకు ఏ మేలు జరగలేదా? మందిరానికి రా, ఏం జరుగుద్ది? మేలు జరుగుతుంది. ఒకవేళ దేవుని ఎరగని ఎత్తువైనా సరే ఒక్కసారి మందిరానికి వచ్చి చూడు, నీకు ఎలాంటి మేలు జరుగుతుందో. ఎందుకంటే సొలొమోను దేవాలయం కట్టినప్పుడు మందిరంలో జరిగే మేలు గురించి బైబిల్లో 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయంలో మనం ఆ అధ్యాయం అంతా కూడా మనం గమనిస్తూ ఉంటే మొట్టమొదటి అంటాడు, శత్రువులు ఎవరైనా యెరూషలేము యొక్క మందిరం మీదకి వచ్చినప్పుడు ఆ మందిరంలోకి వెళ్ళి గనక ప్రార్థన చేస్తే ఆ శత్రువులు ఒక దారి గుండా వచ్చిన వారు 7 దారుల గుండా పారిపోతారంట. దేవుని నామానికి స్తోత్రం. ఒకవేళ పాపం చేసిన వాడు దేవుని మందిరంలోకి వచ్చి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అంటే వాడి పాపాలు క్షమించబడి వాడు నీతిమంతుడిగా మార్చబడతాడు అని రాశారు. ఏం చేసిన వాళ్ళు? పాపం చేసిన వాళ్ళని దేవుడు
మందిరం యొక్క ఆరాధన మూలముగా మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తే ఏం చేస్తాడు దేవుడు అంటే పాపాన్ని క్షమించి పరిశుద్ధపరుస్తాడు. దేవుని నామానికి స్తోత్రం. ఒకవేళ ఎవరైనా రోగులుగా ఉన్నటువంటి వారు దేవుని యొక్క మందిరంలోకి వచ్చి, అయ్యా నేను భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నాయ్యా, నేను తట్టుకోలేకపోతున్నా, ఎన్ని డబ్బులు అయిపోయినా నా జబ్బు పోవట్లేదయ్యా అని మందిరం లోపలికి వచ్చి కనుక తన జబ్బుని గురించి రోగాన్ని గురించి ప్రార్థన చేస్తే దేవుడు ఆ మందిరం దగ్గర నిలబడి ప్రార్థన చేసినప్పుడు స్వస్థపరుస్తానని చెప్పి ఆ రోజున దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. ఆ రోజు సొలొమోను చేసిన ప్రార్థన అది. శత్రువులు వచ్చినప్పుడు నీ ప్రజలు వచ్చి మందిరం నిలబడి ప్రార్థన చేస్తే ఆ శత్రువుల్ని ఒక తోవ గుండా వచ్చినటువంటి 7 తోవల గుండా వెళ్ళిపోవాలని చేశాడు. ఒకవేళ నీ మందిరం దగ్గరకు వచ్చి ఎవడైనా నేను పాపినయ్యానంటే వాడి పాపాన్ని క్షమించు ప్రభు అని ఆ రోజు సొలొమోను ప్రార్థన చేశాడు. ఎవరికైనా తెగులు కానీ, కీడు కానీ, నష్టము కానీ, అపాయము కానీ కనుక వచ్చినట్లయితే నీ మందిరం దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే ఆ కీడు, నష్టము, ఆ తెగులు తొలగిపోవాలని చెప్పి ఆ రోజున ప్రార్థన చేయడం జరిగింది. దేవుని నామానికి స్తోత్రం. నిజంగా దేవుడు పాత నిబంధనలోను కొత్త నిబంధనలో ఒకటే రీతిగా ఉన్నాడు. మనుషులు మారుతున్నారు కానీ దేవుడు ఎప్పుడు కూడా మార్పు లేనివాడు. హల్లెలూయా. నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న దేవుడు మన దేవుడు. కొంతమంది ఏమంటారు, అప్పుడైతే సొలొమోను ప్రార్థన చేశాడు కనుక అప్పుడు జరిగిన మేలు కనుక ఇప్పుడు మనం చేస్తే మేలు జరుగుతుంది అంటారు. లేదు లేదు బిడ్డలారా, ఎప్పుడైనా మనుషులే ఉన్నారు, ఎప్పుడైనా విశ్వాసం ఉంది, ఎప్పుడైనా దేవుడు ఒక్కటేగానే ఉన్నాడు. కానీ మనుషుల హృదయాల్లో మార్పు జరుగుతూ ఉంది కనుక మనుషుల్లో తేడా వచ్చింది కాబట్టి జరగవలసిన కార్యాలు నిల్వ చేయబడుతున్నాయి, జరగకుండా ఆగిపోతున్నాయి. అంతేగాని దేవుని దగ్గర ఏ తేడా కూడా ఇప్పుడు కూడా లేనే లేదు. ఆయన మార్పు లేనటువంటి దేవుడు. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి ఈ మందిరంలో కూడా ఆ రోజు సొలొమోను యొక్క స్వర్ణ దేవాలయంలో ఏ ప్రార్థన చేశారో అదే ప్రార్థన ఈరోజు ఈ మందిరంలో పడి మనం కూడా ప్రార్థన చేయాలి. ప్రభువా, ఎవడైనా రోగిగా వచ్చి మందిరం మొత్తం దొక్కితే లోపలికి వచ్చి ప్రార్థన చేస్తే వాడికి మేలు చేసి వాడిని స్వస్థపరచయ్యా. నిజంగా ఎంత గొప్ప మేలు ఉంటుందంటే దేవుని మందిరంలో చాలా మేలులు మనం పొందుకుంటూ ఉంటాం. మనకు బైబిల్లో మనకు తెలుసు, ఒక వ్యక్తి ఉన్నాడు, శృంగారం అనే ఒక దేవాలయం ఉంది. ఉందా? ఉంది. పగలు 3 గంటలకు అక్కడ ప్రార్థన జరుగుతూ ఉండేది. పేతురు, యోహాను గారు ఇద్దరు కూడా మెట్లకుండా ఎక్కుకుంటూ పైకి వెళ్తా ఉన్నారు. ఒక కుంటివాడైనటువంటి ఒక భిక్షకుడు వాడిని భిక్ష అడుగుతున్నాడు. అయ్యా బాబు, మీ దగ్గర ఏమన్నాడు, నాకు వెయ్యండి అయ్యా అని అంటే వారేమన్నారు, అయ్యా బాబు, మీరు తెల్లగ పొల్లగా ఉండే ఇస్త్రీ బట్టలు వేసుకునే వాళ్ళం కానీ మా దగ్గర ఎండి బంగారాలు అయితే లేవు. అయ్యగారుల దగ్గర ఏం లేకపోతే ఇస్త్రీ బట్టలు వేసుకొని తిరగాలి తప్పదు. ఎందుకంటే 10 మంది దగ్గరికి ప్రార్థన చేయాలంటే మనం కూడా నలిగిపోయిన డ్రెస్సులతో ఉంటే కుదరదు కాబట్టి కాస్త మంచిగా దర్జాగా తయారు కావాలి. అయితే చాలామంది అనుకో అయ్యగారి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, నన్నైతే అసలు ఎవరు నమ్మరు డబ్బులు లేవంటే. దేవుని నామానికి స్తోత్రం. డబ్బులు లేవంటే అసలు నమ్మరు. నా దగ్గర డబ్బులు లేవంటే మీ దగ్గర లేకపోతే ఉంటాయి అయ్యగారు, చాలా ఉంటాయి. కొంచెం సరదండి మాకు. నిజంగానే వాస్తవానికి నేను కూడా ఎప్పుడు కూడా నా దగ్గర అది లేదు ఇది లేదని చెప్పి చెప్పను. దాదాపుగా ఉన్నత మట్టుకు ఉన్నత స్థితినే చెబుతాను తప్ప ఒకడికి నా లేమి గురించి వాడితో నాకు పైసలు లేదనే మాట నా నోటి గుండా నా 33 సంవత్సరాల సేవా సర్వీసులు ఒక్కసారి కూడా నేను మాట్లాడలే. దేవుని నామానికి స్తోత్రం. నాతో పెద్ద దైవజనులు బస్సు ఎక్కిన వాళ్ళకి ఛార్జీ నేనే పెట్టుకున్నా, చిన్నోళ్ళు నాతో బస్సు ఎక్కిన వాళ్ళకి ఛార్జీ నేనే పెట్టుకున్నా. ఎప్పుడైనా నాని దేహాన్ని ఎవరిని ఆశించలేదు. ఏ ఒక్కరోజు ఏ నయా పైసా ఆశించలేదు. నా దగ్గర లేవనే మాట నా దగ్గర రాదు. పేతురు, యోహాను గారైతే వాళ్ళు ఏమన్నారు తెలుసా, ఎండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ వాళ్ళ దగ్గర భక్తి ఉంది, వాళ్ళ దగ్గర విశ్వాసం ఉంది, వాళ్ళ దగ్గర ప్రార్థన ఉంది, వాళ్ళ దగ్గర దేవుని ఆత్మ ఉన్నది. కనుక వారు ఒకటే మాట చెప్పారు, యేసు క్రీస్తు నామమున లేచి నడు. దేవుని నామానికి స్తోత్రం. దగ్గరగా చప్పలు కొట్టండి. హల్లెలూయా. ఈ యొక్క మేలు, ఈ అద్భుతం ఎక్కడ జరిగిందంటే దేవాలయం ఎదుట మెట్ల దగ్గరనే జరిగిందండి. హల్లెలూయా. మేలు జరిగిన వాడేం చేశాడు తెలుసా, దేవాలయములకు పరుగెత్తుకుంటూ వారితో కూడా కలిసి ఆ శృంగార దేవాలయం లోపలికి వెళ్ళిపోయాడంట. హల్లెలూయా. అంటే వాడు ఆవరణములో వాడికి మేలు జరిగింది. అదే నీ ఆవరణంలో చేర్చుకునేవాడు ధన్యుడు. కుంటివాడే కానీ దేవుని ఆవరణములో ఉన్నాడు, కుంటివాడే దేవుని మందిరం మెట్ల మీద ఉన్నాడు, కుంటివాడే దేవుని యొక్క గుమ్మం దగ్గర ఉన్నాడు.
కనుక దేవుడు కనికరించాడు. ఒకనొక దినమున ఎంతకాలం కుంటివాడగుంటావరా, ఎంతకాలం ఆశపడతావరా, ఎంతకాలం యాశిస్తావురా, ఎంతకాలం అడుక్కుంటావురా, నీ స్థితిగతులు మారాలని చెప్పి దేవుని యొక్క ఉద్దేశం ఉంది. కాబట్టి భక్తులు చెప్పిన మాట ప్రకారంగా వారి జీవితంలో దేవుడు ఆ మందిర ఆవరణములు, ఆ మందిర ద్వారము దగ్గర బలమైన కార్యాన్ని ప్రభు జరిగించారు. దేవుని నామానికి స్తోత్రం. ఒకే ఒక మాట, ఒకే ఒక మాట, ఆ ఒక్క మాట శక్తి కలిగింది. వారి లోపలికి వెళ్ళినప్పుడు వాడి శీలమండల్లో బలం పొంది నడుస్తూ లేచి నడుస్తూ గంతులు వేస్తూ దేవాలయములోనికి వెళ్ళాను. కొంతమందికి మందిరంలో చాలా మేలు జరుగుతుంది. కుంటోళ్ళు బాగుపడతారు. ఒక కుంటోని తీసుకొచ్చారు, 3 అంతస్తుల మీద నుండి పడ్డాడు. యవనస్తుడే, 15 సంవత్సరాల వయసు ఉంటుంది. తల్లిదండ్రులు బిల్డింగ్ మీద పనిచేయడానికి వెళితే 3 అంతస్తుల మీదకి వెళ్ళి పడ్డాడు. 2 కాళ్ళు పనిచేయట్లేదు, చేతులు పనిచేయట్లేదు, పక్షవాతం వచ్చినట్టు అయిపోయింది. మందిరం తీసుకొచ్చారు. అయ్యగారు, అమ్మగారు మీరు ప్రార్థన చేయండి, మీ దగ్గర దేవుని ఆత్మ ఉందని మాకు వినపడ్డది, మా శివులకి కొంచెం ప్రార్థన చేస్తే మా పిల్లోడు కొంచెం బతికి బట్టగడితే బతకడని చెప్పారు డాక్టర్లు అయితే. కానీ మీ ప్రార్థనలు బతికి బట్టగడితే ఇక ఎప్పుడు మా కుటుంబం అంతా ఇక్కడే ఉంటామండి అని చెప్పారు. మేము ప్రార్థన చేసాం, ప్రభువు మాట్లాడారు. ఆ కుంటోలు లేచాడు. లేచి ఇప్పుడు ట్రాక్టర్ నడుపుతా ఉన్నాడు, బండి నడుపుతా ఉన్నాడు. కానీ వాడు పోకడ చూస్తే భయంకరమైన విపరీతమైన పోకడ తయారైపోయింది. దేవుని మందిరానికి రావట్లా, కాళ్ళు వస్తే దేవుని మందిరానికి రావాలి కదా, కాళ్ళు ఇక్కడ రావట్లేదు. ఇప్పుడు ఏరా బాబు ఏంటి సంగతి అంటే, అప్పుడు ఆపదలో ఉన్నామండి, ఇప్పుడు పని చేసుకుంటున్నాం అని మళ్ళీ విగ్రహారం దగ్గరికి వెళ్ళిపోయి ఏదో బాగా వెళ్ళండి. అసలు వాడు స్థితి చూస్తే 1-2 కూడా తల్లిదండ్రులు తీయాలి. ఒక యవనస్తుడి యొక్క దగ్గర 1-2 తల్లిదండ్రులు తీయాలని ఎంత బాధాకరంగా ఉంటుంది చూడండి. అటువంటి వానికి దేవుడు మేలు చేశాడు. కానీ రోజున మందిరం మానివేసి వాడు తిరుగుతున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ఇతడు మాత్రానికి గమనించాడు. భక్తులతో కూడా కలిసి మందిరం లోపలికి వెళ్ళాడు. దేవుని నామానికి స్తోత్రం. రోగిగా నువ్వు బాగుపడ్డావా? నీకు మేలు జరిగిందా? నువ్వు స్వస్థపరచబడ్డావా? మందిరం వెలపల ఉండి లోకంలో కలిసిపోవడం కాదన బిడ్డ. దేవుని వాక్యం మాట్లాడుతుంది, నీవు లోపలికి రావాలి. హల్లెలూయా. ఇన్ కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ లేదు. బయటికి వెళ్ళవద్దు ప్రియమైన బిడ్డలారా, మీరు లోపలికి రండి. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఆరోగ్యవంతులైన వారులారా లోపలికి రండి, ఆశీర్వదించబడిన వారులారా లోపలికి రండి, మేలు జరిగిన వారులారా లోపలికి రండి, తేలిగుట్టిన వారులారా వచ్చే తగ్గిపోద్ది. దేవుని నామానికి స్తోత్రం. తేలిగుట్టిన కలిసి మంత్రగాని దగ్గర పోతాడు, చచ్చిపోతాడు. కొంతమంది అంతే, ఒక మంత్రగాని దగ్గర తీసుకెళ్ళి లోపు ఎంతో మంది ఇలా చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అర్థమైందా? కానీ మంత్రాలు ఉంటే ఉండొచ్చు, పావు మంత్రాలు, తేలి మంత్రాలు, కానీ ప్రార్థన చేయడం అది ఎంతో మనకు క్షేమకరం. హల్లెలూయా. కనుక ఏదైనా జరిగితే దేవుని మందిరంలో మేలు జరుగుతుందని దేవుడు చెబుతుంది. కాబట్టి ఆ కుంటివాడు ఎక్కడ బాగుపడ్డాడు? దేవుని యొక్క మందిరం గుమ్మము దగ్గర, చక్కగా మెట్ల దగ్గరని వాడిని దేవుడు స్వస్థపరిచాడు. వాడు దేవాలయంలోనికి వెళ్ళి అందరితో కూడా కలిసి దేవానికి స్తోత్రం 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 అంటాడు. హల్లెలూయా. వాడు ఎవరిని మాట్లాడుతున్నాడు చెప్పండి? స్తోత్రం అని మాట్లాడుతున్నాడు. వీళ్ళు ఏమనుకున్నారే, ఎంతకాలం ఈడు కుంటివాడు కొన్నాడు కదా, ఈడు భిక్షం అడుక్కునేవాడు కదా, మెట్ల దగ్గర ఈడెట్ లోపలికి వచ్చాడు. ఆశ్చర్యపోయారు. అంటే ఈ మందిరానికి వచ్చే వాళ్ళు ఎవరు కూడా అరే లోపల రారా కుంటివాడు అని చెప్పి ఎప్పుడు ఎవరు పిలవలేంది. దేవుని నామానికి స్తోత్రం. ఆయన వాడికి జరిగిన మేలును బట్టి లోపలికి వచ్చాడు, బయటికి వెళ్ళిపోలేదు. కనుక బాగుపడ్డావా? బాగు చేస్తాడు దేవుడు, స్వస్థపరుస్తాడు, మేలు చేస్తాడు. కానీ నువ్వు లోపల రా, ప్రతి ఆదివారం చర్చికి రా, ప్రార్థన చేసుకో, ఇంకా నీ కుటుంబానికి మేలు జరుగుద్దయ్యా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు ఎవరికి కూడా కీడు చేసేవాడు కాదు. మందిరానికి వస్తే ఏం జరుగుతుంది మనకి? ఆ దేవాలయం దగ్గర వాడికి మేలు జరిగింది. ఒకనొక సమయంలో ఒక తల్లి ఏడుస్తా ఉంది. ఆమె పేరు హన్నా అనబడుతున్న తల్లి. ఆమె యొక్క వైరి పెనిన్న శత్రువుగా మారింది. ఎలకానాకు 2 భార్యలు ఉన్నారు. ఆ సమయంలో ఈ హన్నా బాగా దుఃఖపడుతుంది. ఎందుకు తెలుసా? పెనిన్నాకు పిల్లలు ఉన్నారు కానీ హన్నాకు పిల్లలు లేరు. కడుపు కోత, ఎంత బాధ, వేదన. మందిరం లోపలికి వచ్చి ప్రార్థన చేసుకునే అలవాటు ఉంది. కొన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తా ఉంది. ఎప్పుడు కూడా ఈ కార్యం జరగలేదు. కాబట్టి ఈ సంవత్సరంతో గుడి మానేద్దాం అని చెప్పి ఆమెకు ఆలోచన రాలే. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు కూడా భర్తతో కూడా కలిసి రావడం, మొక్కుబళ్ళు చెల్లించడం, బలర్పించడం, ఇంటికి వెళ్ళిపోవడం, ఈ విధంగా జరుగుతూ ఉంది.
ఒకనొక సమయంలో తన భర్త తీసుకొని ఆ సిలువ ప్రార్థన మందిరంలోనికి వచ్చినప్పుడు, దేవాలయంలోనికి వచ్చి ఆమె కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు సృహ తప్పి పడిపోయిందంట. అక్కడటువంటి ఏలీ భక్తుడు కూడా ఆమెను అపార్థం చేసుకున్నాడు. ఏమ్మా, ఎప్పుడు దాగి వచ్చినావమ్మా నువ్వు అన్నాడు ఆయన. ఆమె ప్రార్థన చేసి సృహ తప్పి పడిపోతే ఈ భక్తుడు అపార్థం చేసుకునేవాడిని తెలుసా. ఎప్పుడు దాగి వచ్చినామ్మా, మత్తురాలు ఉన్నవేంటి అన్నాడు. అప్పుడు ఆమె అన్నది, అయ్యా నేను మత్తురాల్ని కాదు, ప్రార్థన చేసి విరిగిన హృదయంతో నాకు సృహ లేకుండా నాలో ఉన్నటువంటి శక్తి అంతా అయిపోయేంత వరకు నేను నా హృదయం అంతా కుమ్మరించి ప్రార్థన చేశానయ్యా, నేను సృహ తప్పి పడిపోయాను, నన్ను అపార్థం చేసుకోవద్దయ్యా అని అన్నది. మరి నీకేం కావాలి అంటే కోరుకుంది, నాకు గర్భఫలం కావాలి. దేవుని నామానికి స్తోత్రం. మందిరంలో కన్నీటితో ప్రార్థన చేసి అన్న కోరుకున్నది, దేవాలయంలో కోరుకుంది. దేవుడు అద్భుతమైన రీతిలో ప్రార్థన చేసి వెళ్ళి తన ఇంట్లో వెళ్ళిన తర్వాత తన భర్త తాను కలిసి ఉండగా ఒక అద్భుతమైన కార్యం జరిగింది. ఆమె గర్భవతిగా మారింది. హల్లెలూయా. ఆమె మొక్కుబడి చేసుకుంది. ఇక్కడ ప్రార్థన చేసేటప్పుడు నాకు మగబిడ్డ పుడితే ఆ మగబిడ్డ తీసుకొచ్చి మరలా నేను ఆ మందిరంలో సమర్పిస్తానయ్యా, మరలా నేను మందిరానికి వస్తానయ్యా. నేను గర్భఫలం రాగానే ప్రార్థన ఎగ్గొట్టనయ్యా. కొంతమంది గర్భఫలం కొరకు మందిరం దగ్గరకు వస్తారు, మోకరిస్తారు, ప్రార్థన చేస్తారు. గర్భఫలం వచ్చినాక పిల్లలు పుట్టిన తర్వాత అయిపోయిందిగా, నాకు మేలు జరిగింది కాబట్టి ఇంకా నాకు అవసరం దేవునితో అని దేవుణ్ణి కూడా కొంతమంది అవసరానికి వాడుకునే రకాలు ఉంటారు. అవసరానికి వాడుకోవడం, తర్వాత దేవుని మందిరం రాడు. వారికి ఎక్కడ జరిగింది మేలు? ఒక ఆమె అన్నది, నా కొడుకు క్రిస్మస్ రోజే పుట్టిండు. ఏ రోజు పుట్టిండట? క్రిస్మస్ రోజు పుట్టిండు అన్న. మరి క్రిస్మస్ పండగకన్నా వచ్చి సావరాదమ్మా. క్రిస్మస్ రోజు పుట్టిండ్రు అయితే మరి క్రిస్మస్ పండగకన్నా రావచ్చుగా. లేదయ్య గారు, పండగ రోజు పుట్టిండుగా నీ గుడికి రానంటారు. మళ్ళీ అది కరెక్ట్ గుర్తు అన్నమాట. కొంతమందికి ఎప్పుడు పుట్టినమాట పోయిన పద్ధతిలు అంటారు. కొంతమంది ఏంటి మొన్న గాలిదుమ్మ వచ్చినప్పుడు పుట్టినాడు. ఆ గాలిదుమ్మలు ఎన్ని వచ్చినాయి? వర్షాకాలం పుట్టినాడు. అది ఎప్పుడు డేట్ తెలవదు, మనది ఏం తెలియదు కొంతమంది. కాబట్టి అమ్మ ఏంటి సంగతి అని అంటే నిజంగానే కొంతమంది మేలు జరుగుద్ది. నా మేలు కీడుగా ఎంచుకునేవారు, తీపిని చేదను ఎంచుకునే వాళ్ళు, మేలు కీడును ఎంచుకునే వాళ్ళు, దేవుని ధిక్కరించి పోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. అది ఎప్పుడైనా సరే దేవుడు చేసిన ఉపకారాలు మనం ఒక్కటి కూడా మర్చిపోవడానికి వీల్లేదు. దేవుని నామానికి స్తోత్రం. కనుక ఆమెకు ఎవరి ద్వారా మేలు జరిగింది? మందిరములో మేలు చేత అన్నాను దేవుడు తృప్తిపరిచాడు. దేవుని నామానికి స్తోత్రం. కుంటివానికి మేలు జరిగింది. వానికి కాళ్ళు ఎలా బాగుపడ్డాయి? దేవుని మందిరములో మేలు చేత. ఆ మందిరం లేకపోతే దైవజనులు పేతురు యోహాను వచ్చేవాళ్ళ, వాడి కొరకు ఆజ్ఞాపించే వాళ్ళ యేసుక్రీస్తు నామాన్ని బట్టి ఆ మందిరం ఉండబట్టేగా సేవకులు ఆ మందిరానికి వచ్చే సమయంలో వాడికి మేలు జరిగింది. కాబట్టి చూడండి, దైవజనులు మందిరానికి వస్తారు, మనకి కూడా మందిరానికి వెళ్ళి దేవుని మాట వినాలి. దేవుని మందిరానికి దైవజనులు వస్తారు, వారితో మనం ప్రార్థన చేయించుకోవాలి. లేకపోతే అన్నాలాగా మనం దేవుని మందిరానికి వెళ్ళి కన్నీరు కార్చి ప్రార్థన చేసుకోవాలి. దేవుడు గర్భఫలము అనుగ్రహించును గాక. ఒక సహోదరి మన ఈ మధ్యకాలం భార్గవని పేరేం పెట్టాం మనం? ప్రభాకరావు అని పేరు పెట్టాం. గత సంవత్సరం ఏప్రిల్ 14వ తారీఖు చిక్కుడుగుండ మందిరం కట్టినాం మనం. ఆ మందిరంలో వచ్చి ఆమె ప్రార్థన చేసుకుందని నాకు తెలియదు. ప్రార్థన చేసుకుని, ప్రభువా ఈ చిక్కుడుగుండ మందిరం ఆలయ ప్రతిష్ఠ రోజు ఇక్కడికి వచ్చాను కాబట్టి ఈ నూతన మందిరంలో ప్రార్థన చేసుకుని నాకు గర్భఫలం వస్తే నేను వచ్చే సంవత్సరం మరి ఏప్రిల్ 14వ తారీఖు ఇక్కడికి వచ్చినటువంటి 100 మంది వచ్చినా 200 మంది వచ్చినా వాళ్ళకి అందరికీ భోజనం పెట్టి నీ మొక్కుబడులు చెల్లించుకోండి అని చెప్పి ఒక తీర్మానం చేసుకుని వెళ్ళిపోయింది. దేవుని నామానికి స్తోత్రం. అదే నెలలో దేవుడు కనికరించి గర్భఫలమును ఇచ్చాడు. హల్లెలూయా. మొన్న ఏప్రిల్ 14కు వచ్చి రెండో రోజు ఆ ప్రోగ్రాం నడుస్తామని 13వ తారీఖు ఒక రోజు పెట్టాం, 14 పెట్టాం. 14 నైట్ వాళ్ళ ఖర్చులతోని వాళ్ళే అందరికీ భోజనాలు పెట్టి చాలా సంతోషపడి దాదాపు 16,000 రూపాయలు అయింది ఒక్క పూట భోజనాన్ని. అంతా ఎందుకంటే వాళ్ళకు సంతోషం కలిగింది. వాళ్ళు కాపులు, వాళ్ళు కులానికి, కానీ కులాల పేరు ఎత్తకూడదు కానీ అంటే చెప్తున్నా, అంత గొప్ప వాళ్ళైనప్పుడు ఇప్పటికి కూడా ప్రభువుని క్రీస్తునందు వాళ్ళు బాప్తీసం తీసుకొని రక్షించబడి ఈరోజు దేవుడు చేసిన మేలును బట్టి కివ్వాక మేము వెళితే చాలా కళ్ళ పండగలాగా వాళ్ళు మమ్మల్ని చూస్తూ ఉన్నారు. అయ్యా మేము అక్కడ ప్రార్థన చేసుకున్నాం, దేవుడు ప్రతిరోజు వాళ్ళు ప్రార్థన చేయమని ఒక్కసారిని మమ్మల్ని కలిసి
ఫోన్లో కలిసి వారు ప్రార్థన చేయని కోరుతూ ఉంటారు. దేవుడు చేసిన మేలు వారు మర్చిపోవట్ల. కుమారుని ఇచ్చాడు దేవుడు. దేవుని నామానికి స్తోత్రం. దేవుని మందిరములో జరిగిన మేలు ఏంటంటే వారికి కుమారుణ్ణి ప్రభువు అనుగ్రహించాడు. చక్కటి బాబు, అసలు చూస్తూ ఉంటే ఎంత అందంగా ఉంది. ఈ సంవత్సరం పుట్టిన పిల్లలందరూ కూడా దేవుడు ప్రవచనం ద్వారా చెప్పిన ప్రకారంగా మన మందిరంలో, మనగూరులో, సంతోష్ నగర్లో కానివ్వండి, చిక్కుడుగుంటలో కానివ్వండి, లేకపోతే కివాకులు కానివ్వండి, లేక ఇంకా ఇతర ప్రాంతాల్లో అసలు పిల్లలు ఎంత అందమైన పిల్లలు పుట్టారో. దేవుని నామానికి స్తోత్రం. అదనమాట. ఒకవేళ తల్లి తండ్రి కర్రీగా ఉన్నప్పటికీ కూడా ఎర్ర పిల్లలే పుట్టారు. హల్లెలూయా. అతను బస్ స్టాండ్లో కూర్చుంటే ఎవరి పిల్లల్ని ఎత్తుకొచ్చినావు నువ్వు అంటారు. చక్కటి అందమైన పిల్లలు దేవుడు ఇచ్చాడు. కనుక ఎలా ఇచ్చాడు దేవుడు? మందిరములో జరుగుతున్నటువంటి మేలిది. హల్లెలూయా. కనుక ఏం జరుగుద్దిలే, ఏమోలే అనుకోబాకండి. విశ్వాసం ఉంచండి ప్రభు సన్నిధిలో. మీకు కేవల రోగమైనా, మీకు కేవల బాధ కలిగినా, మీకేదైనా కష్టం వచ్చినా, మీకేదైనా మరి గర్భఫలం లేకపోయినా, కుటుంబంలో సమస్యలు ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క మందిరానికి వస్తే ఏం జరుగుతుంది చెప్పండి? మేలు జరుగుతుంది. చూడండి, బాధలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని దావీదు మహారాజు 132వ కీర్తన 132వ కీర్తనలో నుండి గనక మనం చూస్తూ ఉంటే 1, 2, 3 వచనాలు గనక మనం చదివితే ఇక్కడ తన కలిగిన బాధలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని దేవుని మందిరం కట్టాలని చెప్పి ఆయన ఆలోచన చేసుకున్నాడు. చదవండి. దావీదు కలిగిన బాధలన్నిటిని అతని పక్షమున జ్ఞాపకం చేసుకుని అతడు యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక మొక్కుబడి చేసుకున్నాడు. ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూసేంత వరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలమును నేను చూచేంత వరకు నా వాసస్థానమైన గుడారములో. చూడండి ఎంత తెగింపుతో కూడుకున్న ప్రార్థన. ఎవరు మాట్లాడుతున్నాడు? నా దేవునికి ఒక స్థలాన్ని చూసేంత వరకు, నా దేవుని యొక్క మందిరానికి స్థలం దొరికేంత వరకు నా వాసస్థానమైన నా గుడారములో నేను ప్రవేశించండి. ఎవరికైనా ఇలా ఉంటుంది చెప్పండి? ఇల్లు ఇడిచిపెట్టి బయట పడుకుంటాం మనం. కొంతమందికి ఇల్లే ఊరికి గుర్తు వస్తుంది. ప్రార్థనకు వస్తాం కానీ మన మనసు మొత్తం ఇంటి మీదనే ఉంటుంది. వెళ్ళిపోవాలా. నీ మనసు అల్లగుండా. మాకు ఇల్లు ఉంది, ఇడిచిపెట్టి 3 రోజులు అయింది. ఇట్లా పడి వస్తున్నాం. అక్కడ సుక్కుడుగుంట ప్రార్థన, మళ్ళీ ఇంటికి వెళ్ళినాం, మళ్ళీ ఎంబటి ఇటుబడి మంగపేట పోయినాం, మళ్ళీ కోడపల్లి పోయినాం, మళ్ళీ రాత్రి మంగపేటలో పడుకున్నాం. నాకు నిద్రపట్ట కారులోనే నిద్రపట్టకు తెల్లవారులు అట్లనే కళ్ళు మూసుకొని తెలుసుకుంటే తెల్లారిపోయింది. నాకు ఈ కూటం కోసం నిద్ర లేదు, ఇల్లు గురించి ఆలోచన లేదు. దొంగల పడతాను నిద్ర పట్టకపోవడం కాదు. రేపు పొద్దున ప్రార్థన ఎట్ట జరుగుద్దో, పరిస్థితి ఎట్టుంటుందో ప్రార్థన చేయాలి. బిడ్డలు మరి ఎంత శ్రమ పడుతూ ఉన్నారు. దేవుని కార్యాల గురించినటువంటి ఆసక్తి, ఆలోచన, భారము, బాధ్యత కలిగి ఉన్నప్పుడు ఇల్లు మనకు గుర్తు రాదండి. దేవుని నామానికి స్తోత్రం. మనే కట్టినాం బంగారపు ఇల్లు. 10 మంది అంటే మంచి ఇల్లు కనుక కట్టారనుకో 2 గదులు సున్నాలు వేసి అన్నాలు పెట్టి, ఇక పొద్దుల్లో అయితే గుడికి వచ్చిన తాళం వేసారు లేదు, ఇంటి దగ్గర ఎవరున్నా లేరు. ఒకసారి గుళ్ళను లేచి ఇంటికి పోయి చూసి రావటం. ఇల్లు దగ్గరున్న ఇంట్లోకి ఒక్కసారి ఆరాధనకు వచ్చినాక బయటికి వెళ్ళకూడదు, ఇంట్లోకి వెళ్ళకూడదు అని గుర్తుంచుకోండి ఎవరైనా సరే. మందిరం దగ్గర ఒక ఇల్లు ఉందనుకో, దైవస్వరూప ఇల్లు ఒకవేళ ఇక్కడ ఉన్నా కూడా నీ అవసరానికి కూడా ఆరాధనలు లేచి వెళ్ళకూడదు. దేవుని నామానికి స్తోత్రం. నువ్వు దూరం ఉంటే వెళ్తావు, గోపాలరావుపేట వచ్చి ఇక్కడికి వచ్చి చూసి వస్తావు ఇల్లుని. నువ్వు ఇప్పుడు ఏమనుకోవాలి? నేను గోపాలరావుపేట పోయిన అనుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం. లేదా నేను ఎక్కడికి మధ్యలగూడెం పోయిన అనుకోవాలి. మధ్యలగూడెం పోతే చూడవు కదా బిడ్డ. అట్లనే ఉండాలి మనసు. ఇక్కడ పక్కనే ఉంది కాబట్టి మధ్యలో ఒకసారి కూర చూసిపోతే, ఉడికిందాక అన్నం చూసిపోతా, పొంగింది లేదో అది గొప్ప మాడు వాసన వస్తూనే ఉంది. ప్రార్థన మీద మరి మాడు వాసన వచ్చి నీ ముక్కలకి. ఇల్లు దగ్గర ఉన్న వాళ్ళు చాలా మందిని చూస్తున్నా దేవుని మీద మనసు ఉండదు. చిత్త శివుని మీద, భక్తి చెప్పుల మీద చారమండి. చెప్పులు కూడా కొత్త చెప్పులు వేసిపోతానేమో, వాటి మీద ఆలోచన. భక్తి లేదు, వాక్యం ఏంటేమండి. ఇంటి మీద ఉండకూడదు. సేవకులకైనా విశ్వాసికైనా అరే ఇల్లు ఉంటే పోని ఏమైంది?
నా ఇంట్లో కూడా చాలా వస్తువులు దొంగలు పడి పట్టపోయారు. నీ స్టేషన్లో కేసు కూడా పెట్టి పోరిపోని అనుకుని అంతే. పోయిన కాడు పోతే ఉండే కాడు ఉంటాయి అంతే. మనం చేసేది ఏమీ లేదు. అర్థమైంది? అవసరమైతే వాడు పట్టుకొచ్చి వాడు బారించిపోతాడు మళ్ళీ. ఊరికే ఇల్లు అంటే ఆ వాసస్థానమైన గుడారంలో ప్రవేశించనంటాడు. దేవుని మందిర స్థలం కోసం అది చూడాలి నేను. చూడడానికి అంతా తీర్మానం అవసరమా? అవును, అవసరమే. దేవుని కార్యాల కొరకు తెగింపు కలిగిన తీర్మానాలు చేసుకోవాలి. దేవుని నామాని స్తోత్రం. ఒట్టిగానే అల్లటప్ మాటలతో దేవుని పనులు అయ్యేవి కాదు. అదనమాట. నిన్న ఇద్దరు సేవకులు పొద్దున్న దాకా బులికిచ్చారు, తెల్లారి బులికిచ్చారు. ఇదిగో మనగూరు వచ్చేసిన తెల్లారి సరికి తెల్లవార్లు పోనీ ఆవిడకి నిద్ర ఉండేది లేదు. తెల్లవార్లు పోన్లే. మాటలు స్థిరం ఉందా అనుకున్నా. మన విశ్వాసులకు వచ్చిన మీ అయ్యగారుల కంటే అనుకున్నా. దేవుని నామాని స్తోత్రం. అయ్యగారులకి భయం ఉండాలి. చాలా మందికి బైబిల్ మన చేతులు మన ఇష్టం వచ్చి చెప్పుకోవచ్చు అనుకుంటారు. వీళ్ళు 2 తీర్పులు ఉంటాయి అయ్యగారులకు. విశ్వాసులకు వచ్చిన ఏం భయపడతారు. అమ్మా ఇది తప్పురా, అమ్మా నేను చేయను, ఎట్లాంటి పని చేయను, పొరపాటు చేయను. అయ్యగారుల భయం లేదు, తీర్మానాలు లేవు, భారం లేదు, బాధ్యత లేదు సేవలో. కాబట్టి వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు చూడండి, ఇక్కడ నా వాస్తవమైన గుడారములో నేను ప్రవేశించాను. ఇంకో మాట అంటాడు, చదవండి. నేను పరుండే మంచం మీదకి ఎక్కను. చూసారా? ఆ వాస్తవమైనటువంటి గుడారంలో ప్రవేశించను, తర్వాత నా యొక్క పరుండే మంచం మీదకి ఎక్కను. అసలు ఎంత గొప్ప తీర్మానం అండి. ఓ సేవకుడు ఉన్నాడు, నేను పోయినప్పుడల్లా మా సాబ్ మీద పడుకుంటాను నూజివీడులో. ఏంది పాస్టర్ గారన్న, ఆ మందిరం కట్టినప్పుడు నేను మంచం మీదకి ఎక్కి పడుకోవాలని తీర్మానం చేసుకున్నాయా, ఎప్పటికి కూడా నాకు మంచం మీద పడుకోబుద్ధి కావట్లేదు అంటున్నాయి. ఎప్పుడూ సాబ్ వేసుకొని పండుకుంటాడు. ఆ సాబ్ మీద పండుకొని గబక్కలు ఎక్కటం, మోకాలు వేయటం, ప్రార్థన చేయటం. దేవుని నామాని స్తోత్రం. చాలా తేలికైన పని కాదు అది. ఊరిక మంచం మీద లేసరికి లేట్ అవుతుంది. లేవరు మంచం మీద లేకపోతే మంచం మీద మోకరితే మళ్ళీ నిద్ర వస్తుంది. కాబట్టి ఏందయ్యా అంటే ఇక నాకు ఇట్లా అలవాటు అయిపోయింది అంటాడు. లేదయ్యా, ఇన్ని మంచాలు ఉన్నాయి కదా, అన్ని మంచి పెద్ద పెద్ద పరుపులు ఉన్నాయి మీ ఇంట్లో, మమ్మల్ని పరుపులు పడుకోబెట్టి నువ్వు కింద పడుతుంది అంటే నాకు అట్లా అలవాటు అయిపోయింది. ఎందుకన్నా మందిరం కట్టేటప్పుడు అట్లా మొక్కుబడి చేసుకున్న మంచం మీదకి ఎక్కనని. ఇక నేను ఎందుకు నాకు ఇష్టం లేదయ్యా, నేను ఇట్లా పడుకుంటలే అని. అంటే కొంతమంది తీర్మానం. సాధారణమైన జీవితం, రాత్రి కూడా పెద్ద పరుపు, దాదాపు పెద్ద 12 అంగుళాల పరుపు మీద పడుకోబెట్టి నాకు నిద్ర పట్టాలి. దాన్ని నాకేంటి పైన ఇంటి దగ్గర ఒక ఇది నవారు మంచం ఒకటి ఉంది, ఆ యాప చెట్టు కింద వేసుకుని పడుకునే మనసు అనమాట. ఈ పరుపు మీద పడుకోలేకపోతున్నా. అటు ఇటును పోయి కారులో పడుకుని అక్కడ నిద్రపట్టలే, ఎక్కడ నిద్రపట్టలే, తెల్లవారులు అటు జాకారం చేసి. కనుక ఎందుకు దేవుని కార్యాల మీద మన మనసు కలిగినప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడి కార్యాలు మనకు బయలుపరచబడు, దేవునికి సమీపంగా వచ్చే విధంగా మనం చూసుకోవాలి. అంటే నేను పరుండే మంచం మీదకి ఎక్కరని భక్తుడు మా తర్వాత చదవండి. ఇంకేమంటున్నాడు? నా కన్నులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కునికిపాటు రానియను. అది అప్రాతాలు ఉందని మేము ఇంటిమి, యాయిరు పొలములు అది దొరికిన. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. స్థలం దొరికిందాక, మందిరం కట్టిందాక, స్థలం ఎక్కడుందో బయలుపరచబడిందాక, ఆ దర్శనం ఏంటో, ఆ ప్రత్యక్షత బయలుపరచబడిందాక ఒకటే పట్టు, ఒకటే పట్టు, ఒకటే భారం, ఒకటే బాధ్యత. ఎట్లయినా ఆ స్థలాన్ని బయలుపరచు. నాకు మందిర స్థలమేదో బయలుపరచు. ప్రతి స్థలంలో మందిరాలు కట్టకూడదు, ఏడబడతాడు. స్థలం గురించి బయలుపరచని ప్రార్థించాలి, మందిరం కడితే బయలుపరచని ప్రార్థించాలి. ఆ సంఘం యొక్క ఉన్నతమైన స్థితి రాబోయే రోజులలో భవిష్యత్తు ఎలా ఉండదో ప్రార్థించాలి. కనుక చాలా విషయాలు మన జీవితాల్లో ప్రార్థించిన తర్వాత ఇవి చేయడం ద్వారాగా ఎంతో దేవుని కార్యాలు స్థిరపరచబడి ఉండునుగాక. కనుక దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఈ మందిరములో చూడండి, ఆ విధంగా కనురెప్పల నిద్ర రానియకుండా, కునికిపాటు కూడా రానియకుండా. కునికిపాటు అంటే ఏంటి? కునికిపాటు అంటే ఏంటో, మందిరానికి వచ్చి 1 గంట వాక్యం చెప్పాం అనుకో, అప్పుడప్పుడు అదే కులుకులమ్మ, ఊగులమ్మ, జోగులమ్మ ఏదో ఉంది వాడి పేర్లు. అయ్యానా? అయ్యగారు ఎండాకాలం అసలే కొంచెం అలిసిపోతాను ప్రాణం. మళ్ళీ ఇట్లా చూడటం మంచి గమ్మల చేస్తారు విశ్వాసులు. హల్లెలూయా.
ఎంత బలమైన వాక్యం చెబుతాంటే గమనం చేస్తారు, చూస్తూనే ఉంటారు. కాబట్టి దేవుని మందిరం ఎంత మేలు. హల్లెలూయా. దేవుని మందిరానికి రావడం ఎంత మేలు, దేవుని మందిరంలో ప్రార్థిస్తే ఎంత మేలు, దేవుని స్తుతిస్తే ఎంత మేలు, దేవుని మందిరాల్లో ప్రతి ప్రార్థన సమయాల్లో కనబడితే ఎంత మేలు. కొంతమంది ఏమంటారు, అయ్యా ఇక నెలకొకసారి వస్తుంది నేనంటారు. నెలకోసారి వచ్చినట్టు ఆ భక్తి కూడా నెలకోసారి వచ్చినట్టే ఉంటుంది. దేవుని నామానికి స్తోత్రం. ప్రతి ఆదివారం మందిరానికి వచ్చే వాళ్ళకి, ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన చేసే వాళ్ళకి, నెలకోసారి వచ్చిన వాళ్ళకి చాలా తేడా వస్తుంది. వాళ్ళ భక్తి నిదానం జారిపోతుంది. ఆ ఒక్క వారం కూడా తప్పిపోతే ఇక అసలు పూర్తిగా లోకంలో గడిచిపోతుంది. విశ్వాసకి ఎప్పుడు ఆలోచన ఉండాలంటే దాదాపుగా 100కి 100% ఆరాధన సమయం వస్తుందంటే నేను మందిరంలో ఉండాలి, ఏదో ఒక మేలు చేస్తాడు దేవుడు. చాలామంది మందిరం మానేసి ఇళ్లలో ఉండి కీడు తెచ్చుకున్న వాళ్ళు బోల్డ్ కుటుంబాలు ఉన్నాయి. ఈరోజు ఎంతోమంది కీడులో పడిపోతారు. పిల్లలు పాడవుతున్నారు, కుటుంబాలు పాడవుతున్నాయి, భర్తలు పాడైపోతూ ఉన్నారు, భార్యలు పాడైపోతూ ఉన్నారు. మందిరాలు మానేసి, ప్రార్థన మానేసి, ప్రభు సన్నిధి లేకుండా వారి జీవితాలు గడపడం ద్వారాగా ఎన్నెన్నో కుటుంబాలు ఈ రోజున భయంకర ప్రమాదాల్లో పడిపోతున్నాయి. ప్రియమైన బిడ్డలారా గమనించండి. కనుక వాక్యం సెలవిస్తా ఉంది, ఈ లోకములో ఈ మందిరంలో మనం ప్రార్థన చేసుకుంటే తప్పకుండా దేవుడు మనకేం చేస్తాడు? తప్పకుండా నా సమస్యలన్నీ తీరుస్తావని చేతులు జోడించి నీకు వందనం చేస్తున్నా. తప్పకుండా నా సమస్యలన్నీ తీరుస్తావని నీకు వందనం చేస్తున్నా. వందనమో వందనమో నా యేసయ్యా, వందనమో వందనమో నన్ను గన్న తండ్రి. వందనమో వందనమో నా యేసయ్యా, వందనమో వందనమో నన్ను గన్న తండ్రి. అప్పులు తీర్చావు, ఆమేన్. అప్పులు తీర్చావు, ఆశీర్వదించావు, భారము తొలగించి నా ఎద్దకు తెచ్చావే. జన్మల ఐశ్వర్యము నా ఎద్దకు తెచ్చావే. జరులలో కానునిగా నిలబెట్టుకున్నావే. జరులలో కానునిగా నన్ను నిలబెట్టుకున్నావే. వందనమో వందనమో నా యేసయ్యా, వందనమో వందనమో నన్ను గన్న తండ్రి. ఆమేన్. వందనమో వందనమో, ఆమేన్ ఆమేన్. వందనమో వందనమో నన్ను గన్న తండ్రి. కష్టాలు తీర్చావు, నా కన్నీళ్లు తుడిచావు, వేదన బాధలలో నాకు నెమ్మదినిచ్చావు. కష్టాలు తీర్చావు, నా కన్నీళ్లు తుడిచావు, వేదన బాధలలో నాకు నెమ్మదినిచ్చావు. దుఃఖము తొలగించి ఆనంద తైలమునిచ్చావు. దుఃఖము తొలగించి ఆనంద తైలమునిచ్చావు. అన్ని వేళలందు నన్ను ఆదుకున్నావు. అన్ని వేళలందు నన్ను ఆదుకుంటున్నావు. వందనము వందనము నా యేసయ్యా, వందనమో వందనమో నన్ను గన్న తండ్రి. ఆమేన్. వందనమో వందనమో, ఆమేన్ ఆమేన్. వందనమో వందనమో నన్ను గన్న తండ్రి. తప్పకుండా నా సమస్యలన్నీ తీరుస్తావని చేతులు జోడించి నీకు వందనం చేస్తున్నా. తప్పకుండా నా సమస్యలన్నీ, ఆమేన్ ఆమేన్, జోడించి నీకు వందనం చేస్తున్నా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక మన జీవితంలో అప్పులు తీర్చబడాలి, కష్టాలు పోవాలి, దుఃఖం తొలగిపోవాలి, మన కీడులు తొలగిపోవాలి, మనకు మేలు జరగాలి అని ఆశపడుతున్న మన జీవితాల్లో మందిరాన్ని మానేస్తే ఇవన్నీ జరగవండి. హల్లెలూయా. అదే అప్పులు ఎక్కువ ఉన్నాయి కదా, ఆదివారం పనికి వెళ్తాంటే అప్పులు ఎట్లా తీర్చబడతాయి? కాదు. అప్పులున్న సమయంలోనే ఆరాధనకు వస్తే
దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. అని ఇన్ని అప్పులున్నా కూడా ఆరాధనకు రావడం నా కుమారుడు మానలేదే. ఇన్ని అప్పులున్నా పని విడిచిపెట్టి నా మందిరానికి వచ్చాడే. ఇన్ని తిప్పలున్నా కూడా అవన్నీ పక్కన పెట్టి నన్ను ఆరాధిస్తున్నారని నా కుమారుడు నా బిడ్డలని చెప్పి త్వరగా నీ అప్పులను కూడా తీర్చడానికి ప్రభువు నీకు సహాయము చేయునుగాక. నీ కష్టాలు, నీ కన్నీళ్ళు, నీ దుఃఖము, నీ బాధ అవి ఉన్నాయి అని చెప్పి, అయ్యా నా బాధ నీకేం తెలుసు. కొంతమంది అంటే అమ్మ మందిరం రాలేదమ్మా ఆదివారం, నా బాధ నీకేం తెలుసు అయ్య గారు. అది అసలు తెలవకరేనా మందలిచ్చారు ఇప్పుడు మేము. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మీ బాధలు తెలవక బోధలు చేస్తారు ఏంటి? మీ బాధలు తెలిస్తేనే ఇక్కడ బోధలు వస్తాయి. దేవుని నామానికి స్తోత్రం. బాధలు తినడం బోధ ఎందుకు? బోడగుండకి దువ్వేది ఎందుకమ్మా? అది బట్ట తలకాయ ఒక్క ఎంటిక లేదు తలకాయ మీద, వాడికి దువ్వేది ఎందుకు అంటాను? బాధలు లేని బాధ ఎందుకు మరి? ఆడికి అవసరం. కష్టాల నోడికే కావాలి, దుఃఖం నోడికి కావాలి. కాబట్టి మీ బాధలు తెలియక బాధలు చెప్పట్లా. బాధలు ఉన్నాయి కాబట్టి రామ్మా, వస్తే కాస్త నెమ్మది కలుగుద్దమ్మా తల్లి అంటే, లేదు నేను నాకు అన్ని పోయినాకనే వస్తాయి. ఎప్పుడు పోయి సత్తాయి అది. అందుకే బాణంతోనే సలగాట ఉంది. హల్లెలూయా. కాబట్టి దయచేసి నీకు మేలు జరగాలంటే తప్పనిసరిగా దేవుని మందిరాన్ని ఆశ్రయించి దేవుని మందిరం ద్వారా నీకు మేలు జరుగునుగాక. మానేస్తే కాదండి. నీకు కష్టం ఉన్నప్పుడేరా, అప్పులు ఉన్నప్పుడేరా, తిప్పలు ఉన్నప్పుడేరా, కష్టం ఉన్నప్పుడేరా, ఇబ్బందులు ఉన్నప్పుడేరా. కనుక నీకు పని ఉన్నప్పుడేరా. దేవుని నామానికి స్తోత్రం. పని ఉందని ప్రార్థన మానక బిడ్డ. వ్యవసాయం ఉందని కూలికి పోవాలని మిరపకాయ కూలికి పోతున్నాయ్యా. కొంతమంది వాళ్ళు షెడ్యూల్ కాక ఇంకో 10 మందిని పట్టుకొని పోతారు. వాళ్ళు షెడ్యూల్ కాక 10 మందిని ఏది ఏది ఏ గాడిదని మేసే గాడిదని కూసే గాడి జరగొట్టిందండి. కూసే గాడిద మేతండి, మేసేదాన్ని మేనే రాదు. ఇది కూసేది, ఇదే నా కడుపు నిందిరా అని చెప్పి దాన్ని తీసుకుని వెళ్ళిపోయిందండి. కొంతమంది వాళ్ళు చేయరు పరిచర్య, చేసేవాళ్ళని చేయలేరు. వాళ్ళు ప్రార్థన చేయరు, చేసేవాళ్ళని వాళ్ళు ఎవరు ఇచ్చేవాళ్ళని, వాళ్ళు రారు, వచ్చేవాళ్ళని రానివ్వరు. నువ్వు కూడా నాతోనే ఇద్దరం కలిసిపోదాం గొడవలు పట్టుకొని. ఏ మేతకి? దేవుని నామానికి స్తోత్రం. అన్ని బాధలే. మళ్ళీ చివరికి అయ్యగారు నా బాధలు నీకేం తెలుసు అంటాం. మరి ఇక చూడండి అంతే ఉంటుంది. కనుక ఒక్కసారి గమనించి నీకు మేలు జరగాలంటే మందిరంలో నీకు మేలు జరుగుద్ది. హల్లెలూయా. కనుక ఏది మానేసిరా. ఛాలెంజ్ చెప్తాను నేను. ఇవాళ మేము పని చేస్తేనే ఈ రకంగా లేవు. నిజంగా దేవుని పనిలో ఉన్నాం. మా అవసరాలన్నీ కూడా దేవుడు తీర్చాడు. హల్లెలూయా. నేను చాలా ఇబ్బందులు పడుతున్న కాలంలో ఒక వేరే సేవకుని తీసుకుని వచ్చి దేవుడు ఆయన ద్వారా నాకు 30,000 రూపాయల కానుక ఇప్పించాడు. హల్లెలూయా. చాలా కష్టంలో నేను, చాలా కష్టంలో ఉన్నా. ఎలా చేయాలి ఈ నెల? చాలా ఇబ్బందులు అనుకునే సమయంలో వాళ్ళు ఎదురు వస్తే నేను అనుకున్నా కదా, నేను పాలన చొత్తనయ్యా అన్న. వాళ్ళు అంటారు పాలన చొత్త మనుగూరు మీ వస్తాం అంటారు. లేదు నేను పాలన చొత్తనయ్యా, నాకు కొత్తగూడెం పని ఉంది అంటన్నా. లేదు మేము మనుగూరు వస్తాను భార్య భర్త. ఎందుకయ్యా నేను పాలన చొత్తనయ్యా, నేను మనుగూరు వస్తాయి కలిపిలేని కాసేపు. సర్లే వద్దులే, నేను కొత్తగూడెం పోను కానీ మీరు మనుగూరు రండి. వచ్చావు. ఆ రోజు నా దగ్గర ఏదో నాటుకోడి ఎవరు ఇస్తే కానుక అది కోసి అయ్యగారు అమ్మగారు అని చెప్పి సంతోషంగా పెట్టి ప్రార్థన చేసి వాళ్ళని పంపుదాం అనుకుంటే, మేము ఇప్పుడు భోజనం చేయ అయ్యగారు అంటారు. అదే నాటుకోడి అవుతుంది జరండి అయ్యా, మేము కొత్తగూడెం పోవాలన్నా. మీరు కొత్తగూడెం పోవటం ఏది కాదు కానీ మా తల మీద చేయబెట్టి ప్రార్థన చేయని ఇద్దరు భార్య భర్త మోకరించారు. దేవుని నామానికి స్తోత్రం. ఇద్దరు మోకరించారు. ఎందుకయ్యా ఏంటంటే సరే అని వాళ్ళ సేవ కొరకు వాళ్ళ కొరకు ప్రార్థన చేసి వాళ్ళ విశ్వాసులు 10 మంది. నేను అభిషేకం చేసి ఒక మందిరం కట్టి ఆ మందిరంలో పెట్టి సంఘం దగ్గర, అది పాలన్స్ దగ్గర, నాగారం దగ్గరలో ఉంది సంఘం అని, ఆ ఊరిలో వాళ్ళకి అభిషేకం చేసినప్పటి నుండి వాళ్ళ గురించి పట్టించుకోలేను. ఎందుకంటే వాళ్ళ మీద మన పెత్తలు ఎందుకు, వాళ్ళ సేవలు చేసుకుని విడిచిపెట్టిన వాళ్ళని. అప్పుడప్పుడు వస్తున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుని యొక్క మహాకృపను బట్టి వాళ్ళు ఏం చేశారంటే ఇద్దరు ప్రార్థన చేసుకొని, అరే బాబు బొంబాయిలో వాళ్ళు పిల్లగాడు అక్కడ జాబ్ చేస్తారు, అయ్యగారికి 30,000 కొట్టరు ఫోన్ పేలని. దేవుని నామానికి స్తోత్రం. ఇప్పుడు 30,000 సంపాదించి ఎన్ని పని చేయాలి? ఎంత పని చేయాలి? నేను చెప్పండి అమ్మ, ఎంత పని చేయాలమ్మా? నేనేం చేస్తున్నా? ప్రార్థన చేస్తున్నా. ప్రేటవర పోవడం, ప్రార్థన చేయడం, బైబిల్ చదవటం, సంఘాన్ని కాపాడుకోవడం, సంఘం గురించి భారంతో ప్రార్థన చేయడం. నిజంగా జరిగిన విషయం ఇది. గత సంవత్సరంలో చాలా కష్టం ఉన్నప్పుడు దేవుడు ఆ సేవకుని తీసుకొచ్చి
నా ముందు నిలబెట్టినప్పుడు నేను వాళ్ళు సర్లే అయిపోద్ది, నేను తొందరగా వెళ్ళిపోవాలి అని ఆలోచన చేస్తుంటే వాళ్ళు అంటారు, అయ్యగారు అట్లా కాదు ఇట్లా. చివరికి వాళ్ళు కానికిచ్చి ప్రార్థన చేసుకున్నాక అప్పుడు కడుపుండా భోజనం చేసి అయ్యా 100 ఇల్లు వస్తాయని చెప్పి భార్య భర్త కలిసి వెళ్ళిపోయారు. దేవుని నామాన్ని స్తోత్రం. మళ్ళీ నేను కానికపోతే మాకెందుకు అయ్యగారు, మీకే మేము దశభాగం ఇచ్చి వెళ్తున్నాగా, మళ్ళీ మాకెందుకు, మీ చాలా కొట్టాం ఇప్పటికే అని అప్పుడప్పుడు కాస్త పంపించి వాళ్ళు రుణం తీర్చుకుంటారు బిడ్డలు. అయినా తీరదనుకోండి, ఒక దైవజనుడు పడిన కష్టం రుణం ఎవడు తీర్చలేడు. మనం ఏమనుకుంటే అయ్యగారికి అప్పుడు చెప్పు నీ తీరుతా తీరవలేదు. అయ్యగారు అప్పు తీరవాలంటే ఎవరి వల్ల కాదు. ఎన్ని కష్టాలు, ఎంత కన్నీళ్ళు, ఎంత ప్రార్థన, ఎంత భారమో మీకు తెలియదు ఆ విషయాలు. కాబట్టి వాక్యంలో గమనిస్తూ ఉన్నప్పుడు మనం ఏదో పని చేస్తేనో కష్టపడితేనో వద్దనేది కాదు. ప్రార్థన చేయి, ప్రభువా ఏంటి ఈ నెల పరిస్థితి ఏంటి, దేవునికి దగ్గరగా ఉండు, దేవునితో సంబంధం కలిగి ఉండు. కనుక భక్తి చేయడం అంటే ఏదో లోక సంబంధంగా ఆరాధనకు వచ్చి వెళ్ళడమే కాదు, దేవునితో నువ్వు సంబంధం కలిగిన వ్యక్తిగా ఉండాలి. నాట్ రిలీజియన్, నీవు ఉండవలసింది ఏంటంటే రిలీజన్షిప్ ఉండాలంట. రిలీజియన్ కాదు అంటే మతం కాదు నువ్వు పట్టేది, మత మార్పిడి కాదు ఇక్కడ చేసేది. రిలీజియన్ ఉండాలి. దేవునితోని రిలీజియన్ కాదు అంటే మతంలో చేరడం కాదు, క్రీస్తు మతంలో చేరడం మేము అంటాం కాదు, మతంలో చేరడం కాదు, దేవునితోని సంబంధం కలిగిన వ్యక్తిగా ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం. చాలా మంది మతంలో చేరతారు కానీ ప్రభువుతో సంబంధం లేని మనుషులుగా ఉన్నారు. ప్రభువుతో సంబంధం లేని మనుషులు ఉన్నారు కొంతమంది. మనం మతంలో చేరలేదు, మనం సరైన మార్గాన్ని తెలుసుకొని ప్రభువుని అంగీకరించి ప్రభువుతోని మనం సంబంధం కలిగిన బిడ్డలుగా ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. దేవుడు మనకు మేలు చేయునుగాక. ఇక రెండో విషయం మనం గమనిస్తున్నప్పుడు దేవుడు కోరుకున్నాడు ఈ యొక్క ఆలయాన్ని దేవుని సంఘము కొరకు. ఈ ఆలయం దేని కొరకు చెప్పండి? దేవుని సంఘము సిద్ధపరచబడ్డానికి, ప్రార్థన చేసుకోవడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, గణపరచబడ్డానికి, దేవుని మహిమ కొరకు ఈ మందిరము దేవుని నామ ఘనత కొరకు కట్టబడి ఉంది. హల్లెలూయా. అందుకే ఎవరు కూడా నా మందిరం నేను కట్టినా, నేనంటే పెద్ద ఇది అదని ఎవరు అనడానికి వీల్లేదు. మనది ఏమీ లేదు. ఇది దేవుని మందిరం అంటే 10 మంది వస్తారు. నాదన్నావు అనుకో, నువ్వు ఒక్కదాని వంటి ప్రార్థన చేస్తే ఎవరు రారుగా. అందుకే నాది అనేటటువంటి సొంతది ఏది లేదు మనకి. మందిర విషయంలో నేను అంత మందిరం కట్టినా కూడా ఒకటే ఉంటుంది, అంత మన మందిరం అమ్మా, మన ఇల్లు అమ్మ అంట నేను. అది ఆ స్వార్థం అనేది మనకు ఉండకూడదు. దేవుని పని చేసే వాళ్ళకి ఇది మన ఇల్లు, ఇది మన మందిరం, ఇది మన స్థలం, ఇది మంది అనే మాట తప్ప నాది అనేటటువంటి వ్యక్తిగత స్వార్థం వస్తే నిజంగా మనం ఒక్కళ్ళం అయిపోతాం. కనుక ఎంత కట్టినా కూడా ఎప్పుడు కూడా ఏం చెప్పాల్సింది, దేవుని మందిరం అమ్మ, దేవుని మహిమ ఇక్కడ ఉంటుంది, దేవుడి ప్రభావం ఇక్కడ ఉంటుంది, దేవుని శక్తి ఇక్కడ ఉంటుంది, దేవుని సంఘం ఇక్కడ ప్రార్థన చేసుకునే స్థలం, సంఘముగా మనం ప్రార్థన చేసుకోవాలి. ఇది సంఘానికి సంబంధించిన మందిరం, వ్యక్తిగతమైనది కానీ కాదు. దేవుని నామానికి స్తోత్రం. అంతేనమ్మ దైవ స్వరూప. దేనికి సంబంధించింది? సంఘానికి, సహవాసానికి సంబంధించి. అంటే సిఎస్ఐలు అయితే కాగితాలు రాసినాకనే అప్పుడు ఓపెనింగ్ చేస్తారు. మీకు తెలియదు ఆ సంగతి. కాగితాలు రాయాలి, పలాని బెరాగ చర్చి బైబిల్ సిఎస్ఐకి మేము దీన్ని అప్పచెప్పుతాను రాసినాక సెక్రటరీలు మొత్తం సంతకం పెడితే అప్పుడు ఓపెనింగ్ చేస్తారు వాళ్ళు. కాకపోతే మనకు ఆ నిబద్ధత లేదు, మనకు ఉన్నటువంటి విశ్వాస పరిచర్య కాబట్టి మనం తల్లిదండ్రులాగా ఉన్నాం కనుక ఈ ఒపీనియన్ మనకు ఉంది. కానీ అట్లుండదన్నమాట. దేవుని సంఘం వ్యక్తిగతమైంది, మనకు సంబంధించింది కానీ కాదు. దేవుని మందిరం అది ఎప్పుడు కూడా దేవుని ప్రజలకు సంబంధించింది. అటువంటి నిస్వార్థమైనటువంటి ఆలోచనతో, ప్రేమతో ఉన్నప్పుడు గ్రామంలో ఉన్న ప్రజలు దేవుని మందిరం కదా కాబట్టి మనం వెళదాం, హల్లెలూయా, మనం అక్కడ ప్రార్థన చేసుకుందాం అనే ఒక ఆలోచన కలిగి ఉంటాయి. సేవకుడికైనది రావద్దు, విశ్వాసులు కూడా రావద్దు. ఇది దేవుని మందిరం అంటే దేవుందే, అది అంతే. నేను కట్టిన, నేను చేసిన, నేను చేయబట్టి అనేది మనది అనే పేరు వచ్చిందంటే అక్కడ కుప్పలా కూలిపోతుంది. అది ఎప్పుడు రావద్దు మన దృష్టిలో. కనుక ఒక విషయం గమనించండి, ఆలోచన చేయండి. ఈ వాక్యం ఎందుకు చెబుతుందంటే మన జీవితంలో మనం మేలు జరగాలంటే ఈ మందిరము దేవుని యొక్క సంఘము కొరకు కట్టబడినటువంటి మందిరం. హల్లెలూయా. సంఘంలో ప్రతి ఒక్కరికి ఈ మందిరం ద్వారా మేలు జరుగునుగాక. రక్షించబడిన ప్రతి ఒక్కరికి మేలు జరుగునుగాక. వచ్చిన అన్ని జనులకు మేలు జరుగునుగాక. ప్రార్థన చేసిన వారికి మేలు జరుగునుగాక. మేలే దేవుడు చేస్తాడు, కీడెవడికి చేయడు ఇక్కడ ఈ మందిర సహవాసం ద్వారా. రెండో విషయం ఏంటంటే మనము దేవునికి మందిరమై ఉన్నాం. ఈ విషయానికి చాలా లోతుగా మనం ఆలోచించాలి. మనం ఏమైనా దేవునికి? 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో
మీరు దేవునికి ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా. ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వారిని కూడా పాడు చేయను. హల్లెలూయా. చూడండి, ఒకసారి గమనించండి. దేవుని యొక్క ఆలయాన్ని పాడు చేస్తే, అంటే దేవుని ఆలయం అంటే ఏంటి? ఇప్పుడు ఒకటి, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆలయం, మనం ఆరాధన చేసుకోవడానికి ఇచ్చాడు, అంతే. ఇది ఇప్పుడు దేవునికి ఆలయం ఎవరు? మనం అంటే ఎవరైతే రక్షించబడిన బిడ్డలు ఉన్నారో వారి హృదయాలు, వారి దేహాలే దేవునికి ఆలయం. హల్లెలూయా. మీరు దేవుని ఆలయం. దైవ స్వరూప ఒక ఆలయం, మరి ఇక్కడ ఉన్నటువంటి సుధాకర్ ఒక ఆలయం, మనోహరం ఒక ఆలయం, జ్యోతి ఒక ఆలయం. అర్థమైందా? ఇక్కడ వారి సహోదరులు ఇక్కడికి మందిరానికి వచ్చారు. తల్లి ఒక దేవునికి ఆలయం. ఆలయం అంటే గుట్టలు కొండలు పట్టుకొని చెట్లు మొక్కలు మొక్కినట్టు కాదు. దేవుడు ఆత్మస్వరూపి గనక మన గుండెలో దేవునికి సోటివ్వాలి. హల్లెలూయా. అదనమాట. మన గుండెలు ఎవరు సోటివ్వాలి? అది చాలా మంది రాజకీయ నాయకులు సోటిస్తా ఉన్నారు. మా గుండెలు ఆయన గుడి కట్టినామండి, మా దేవుడు అండి ఆయన అంటారు. చిన్న చిన్న అవసరాలు తీరిస్తేనే, 10,000 ఇస్తేనే. మరి దేవునికి ఇవ్వాలా, మనుషులకి ఇవ్వాలా? మనం రాజకీయ నాయకులకైనా, మనుషులకైనా, అపవిత్రమైన కార్యాలకైనా, జారస్వర కార్యాలకైనా, లోకసమైనటువంటి వాటికైనా మన హృదయాల్లో స్థలం ఇవ్వకూడదు. ఎందుకంటే ఒక హృదయం దేవుడు మనకి ఇచ్చాడు, ఒక దేహాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈ దేహములో దేవుడు మాత్రమే నివసించాలి. ఈ యొక్క ఆలయాన్ని మనం పరిశుద్ధంగా ఉంచాలి. హల్లెలూయా. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు గనక మనం చదివితే ఈ ఆలయాన్ని గురించి దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకి ఆలయమై ఉందని మీరు ఎరగరా. మీరు మీ సొత్తు కారు, ఇలా పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో మీరు దేవుని మహిమపరచండి. దేవుని నామానికి స్తోత్రం. ప్రతి ఒక్కరు నేను, మీరు, పాస్టర్లు, విశ్వాసులు, పరిచారకులు, ఇక్కడ ఎంతమంది బిడ్డలైతే ఉన్నారు ఈ దినమున, మనందరం కూడా మన దేహాలతో దేవుని మహిమపరచాలి. మన దేహం మనది కానీ కాదు, మన సొత్తు కాదు. దేవుడు మనకిచ్చినటువంటి ఈ దేహములు ఆయనకు ఆలయంగా ఉండాలని, ఆత్మ మనలో నివసించాలనే ఉద్దేశంతో ఈ దేహాన్ని దేవుడు నిర్మాణంగా చేసుకున్నాడు. అందుకని దేహం ఎప్పుడు పాడైపోద్దో దేవుడు కూడా వెళ్ళిపోతాడు, అప్పుడు నువ్వు చచ్చిపోతావు. అంటే ఇట్లా అనడని అనుకోబాకండి. అప్పుడు మనం ఏమైపోతాం చెప్పండి? వెళ్ళిపోయాడండి. ఎవరు వెళ్ళిపోయారు? ఆత్మదేవుడు వెళ్ళిపోయిన తర్వాత మనిషి బతకలేడు. కాబట్టి మన దేహములు దేవుని వల్ల అనుగ్రహించబడ్డాయి. మనకు దేవుడిచ్చాడు. దీన్ని చాలా పరిశుద్ధంగా ఉండాలి. తలంపులు, ఆలోచన, క్రియలు, నడక, పడక, ఉద్దేశాలు, మన హృదయ తలంపులన్నీ కూడా దేవుని వశములు ఉండాలి. దైవ చిత్తానుసారంగా ఉండాలి. ప్రభువా, నా యొక్క దేహములో నీ ఆత్మ ద్వారా నాలో ఉండి నన్ను నీ ఆత్మతో నడిపించు. దేవుని నామానికి స్తోత్రం. పరిశుద్ధ ఆత్మతో మనం నడిపించబడాలి. మనం దేవునికి ఆలయంగా ఉండడానికి కట్టబడిన రెండో మందిరం ఏంటంటే మన దేవుని యొక్క మందిరం. మనమే దేవుని మందిరం. హల్లెలూయా. అదనమాట. ఈ మందిరం శుభ్రం చేసి, అన్ని బాగు చేసి, దీప నైవేద్యాలు పెట్టి, ధూపాలేసి, అన్ని చేసిన తర్వాత మన దేహముతో మన ఇతను పాపం చేసేవాళ్ళు కూడా అపవిత్ర కార్యాలు, అది కూడా దేవునికి ఇష్టమైన పని కాదు. మన దేహము చాలా పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. రెండో మందిరం ఏంటంటే సజీవమైనటువంటి మందిరముగా దేవుడు మనల్ని ఆత్మ సంబంధమైన మందిరాలుగా మన దేహాన్ని ఆయన కొరకు కట్టుకున్నాడు. తన పరిశుద్ధాత్మ మనలో నివసించాలని. హల్లెలూయా. మీరు మీ సొత్తు ఇలవబెట్టి కొనబడినవారు. యేసుక్రీస్తు రక్తం అని ఇలవబెట్టి ఆయన మనల్ని కొనుక్కోవడానికి రక్తం అంతా కార్చి ప్రాణాన్ని బలి చేశాడు. ఈ విషయాన్ని గమనించండి. ఇక మూడవదిగా మనం ఆలోచించాలి. ఎందుకంటే త్వరగా వెళ్ళిపోతున్నా, టైమ్ ఈజ్ ఓవర్. చాలా టైం అయింది, ఆకలి అవుతుంది చాలా మందికి. కాబట్టి ఒక వాక్యం చదువుదాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 22వ వచనం. యేసు ప్రభువే మనందరికీ కూడా పరలోకములో దేవాలయం ఉన్నట్టుగా ఈ వాక్యం మనం తెలియజేస్తా ఉంది. 21వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. దానిలో ఏ దేవాలయము నాకు కనబడలే. భూలోకంలో చాలా దేవాలయాలు ఉన్నాయి, అనేక రకాల మతాలు ఉన్నాయి, అనేక రకాల మార్గాలు, అనేక రకాల పేర్లతో దేవాలయాలు ప్రతి దైవశనుడు కడుతూ ఉన్నారు. ఈ రోజున ఏమండి కడుతున్నారు. కానీ పరలోకానికి వెళితే ఇక్కడున్న దేవాలయాలు, ఇక్కడ సిద్ధాంతాలు, ఇక్కడ ఆచారాలు పరలోకంలో లేవు. అక్కడ ఏ దేవాలయం నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడును, ప్రభువును, గొర్రె పిల్లయు వారికి దేవాలయం అని బిగ్గరగా చెప్పకూడదు. హల్లెలూయా. దేవాలయము
నేనేనంటివి, పరలోకమునే ఇచ్చెదనంటివి, దేవాలయము నేనేనంటివి, పరలోకమునే ఇచ్చెదనంటివి, 12 గుమ్మాల పట్టణమువా, నిరీక్షణతో నన్ను నింపితివి, 12 గుమ్మాల నిరీక్షణతో నన్ను నింపితివి, పరిశుద్ధాలయ మందున నిన్ను ఆరాధింతును ఆత్మదేవా, పరిశుద్ధాలయ ఆరాధింతును పరిశుద్ధాత్మదేవా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవా, పరిశుద్ధాలయ మందున నిన్ను దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. పరలోకములో ఏ దేవాలయం కనపడలేదు. ఇప్పుడు దిగునపల్లి ఇంకా ఎన్ని దేవాలయాలు నాకు తెలియదు, కానీ యాకోబయ్య గారికి ఒక్కడే తెలుసు. మరి మిగతా దేవాలయ అయ్యగారు అబ్రహాం గారు ఇవాళ వచ్చారు అంటే చాలా సంవత్సరాలు వారు ఇక్కడ ఉంటారు. ఇంకెన్ని దేవాలయాలు నాకైతే తెలియదు, కానీ మరి ఈ దేవాలయాలు ఏవి కూడా పరలోకంలో కనపడలే. దేవుని నామానికి స్తోత్రం. ఇప్పుడు ఈ దేవాలయం కూడా పరలోకంలో కనపడదు, మన ఊరి దేవాలయం కూడా కనపడదు. పెద్ద దేవాలయాలు కోట్లు పెట్టి కట్టినవి కనపడవు, వేలు పెట్టి కట్టినవి కూడా. మరి అక్కడ దేవాలయం ఏంటంట? గొర్రె పిల్ల అనగా యేసు ప్రభువే పరలోకంలో మనకి దేవాలయం. హల్లెలూయా. అసలు ఒరిజినల్ దాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ దేవాలయాలు ఇంకెందుకు? అక్కడికి వెళ్ళిపోయిన దాకానే ఇవన్నీ ఈ బాధలు పడేది. మనం పొద్దులే తారాధన చేయ, ఉపవాసం ఉండ, ఉప్పుడుండ, కోటాలు చేయ, కూడిపెట్ట, ఇవన్నీ ఏంటంటే లోకంలో ఉన్నంత వరకే ఈ దేవాలయాలు మొత్తం పనిచేస్తాయి. పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఈ దేవాలయం ఏవి కనపడవు. యేసు ప్రభువే మనకు దేవాలయం. మనం అందరం ఆయన లోపలికి వెళ్ళిపోతాం. హల్లెలూయా. లోపలికి వెళ్తావా, బయటికి వెళ్తావా? ఇన్కమింగ్, అవుట్ గోయింగ్. బస్ స్టాండ్కి ఉంటుంది ఇన్నో అవుట్. అర్థమైందా? ఒకవేళ బస్సు రావాలి, ఇంకో వెళ్ళిపోవాలి. లేదు అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ అయింది అనుకో, ఆ బస్సు గుద్దుకుంటారు రెండు కలిసి. కనుక ఇన్కమింగ్గా ఉండి ఎప్పుడు నేను లోపలికి వెళ్తా అనే ఆలోచన, కానీ బయటికి పోతానే ఆలోచన ఉండకూడదు. దేవుని నామానికి స్తోత్రం కదా. సంఘం నుండి బయటికి వెళ్ళకూడదు, సహవాసం బయటికి వెళ్ళకూడదు, దేవుని నుండి బయటికి వెళ్ళకూడదు, దేవుని రాజ్యం నుండి బయటికి వెళ్ళిపోకూడదు. మన జీవితాల్లో ఒక ఎలుగుంపులోకి వచ్చిన తర్వాత, ఒక సంఘములో ఉన్న తర్వాత, ఒక మందిరంలో ఉన్న తర్వాత ఈ లోకములో మన భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి. ఎవరైతే స్థిరపరచబడినటువంటి వారికి ఉంటారో రేపు ప్రభువు దగ్గర నిత్య రాజ్యములో, పరలోక రాజ్యములో వారు చక్కగా ప్రభువులో ఉండి ఆయన యందు సంతోషిస్తూ యుగ యుగాలు కూడా పరలోకములో ఉంటారు. దేవుని నామానికి స్తోత్రం. కనుక దేవాలయాలు ఎన్ని చెప్పండి? ఎన్ని దేవాలయాలు చూపెట్టా నేను? ఒకటి, మనము ఆరాధించే దేవాలయం ఈ భూమి మీద ఇప్పుడు కట్టినటువంటి ఈ మందిరం. రెండవది, మన దేహం అనే దేవాలయం. దీని దేవుడు రక్తమిచ్చి, విలువైన రక్తంతో మన దేహాన్ని కొనుక్కున్నాడు. మనం పవిత్రంగా జీవిస్తూ ఇది సజీవమైన ఆత్మ సంబంధమైన మందిరంగా చేసి పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల నివసించాలి. మూడవ మందిరం యేసుక్రీస్తే పరలోకముల దేవాలయం. అక్కడ ఈ దేవాలయాలు ఏవి కూడా కనపడలేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మూడు దేవాలయాలు ఇంపార్టెంట్. ఒకటి భూమి మీద ఉన్నప్పుడు, రెండవదిగా భూమి మీద మన సజీవులుగా ఉన్నప్పుడు, మూడవది మన ప్రాణం విడిచిపోయిన తర్వాత కూడా మనకు దేవాలయం ఉంది. హల్లెలూయా. ఇక ఆ దేవాలయం మీద ఈ భూలోకంలో ప్రపంచంలో కట్టినటువంటి సతీష్ కుమార్ దేవాలయం కానీ, పాలంగిచ్చు దేవాలయం కానీ పెద్ద పెద్దోళ్ళు అనమాట. ఇప్పుడు ఆసియాఖండ మారు పెద్ద దేవాలయం, మారు పెద్ద సంఘం, 4 లక్షల మంది జనం అంటారు. ఇవన్నీ ఏవి కనపడవు. ఎంతమంది హైదరాబాద్ వెళ్తారు కదా,
నాకైనా పెద్ద చూడాలనిపించదు ఏ దేవాలయమైనా. మొన్న 1,50,00,000 పెట్టి కట్టిన మందిరంలో తీసుకెళ్ళి రయ్య మాలయం చూద్దరు, నాకేం పెద్దగా ఫినిషింగ్ అనిపించదు. నేను సున్నం గోడలో చూసి రంగులేసిన గోడ చూసి మురిసిపోయే రకాన్ని కాదు. వాక్యం తెలిసినటువంటి వాళ్ళు అట్లా అనుకోరు, మందిరం అనుకుంటాం అంతే. సాప్సీదా నేను రంగులు చూడను, వాటికి వేసిన పెయింట్లు చూడను, వాటికి వేసిన సున్నాలు చూడను. నా అలవాటు అది. నా ఆత్మీయ జీవితం ఏంటంటే ఆత్మ సంబంధించిన మందిరం మనం కట్టబడితే పరలోకానికి వెళ్తాం. ఈ లోకంలో దేవాలయాలు ఉంటాయి పోరిపోతాయి. ఇవాళ ఉండొచ్చు లేకపోవచ్చు. కానీ మనం కట్టబడితే మన జీవితం కట్టుకుంటే మనం పరలోకంలో ఉంటాం. పరలోకం కంటే దేవాలయం కంటే ఈ దేవాలయాలు అంతా విలువైనయా అని చూస్తే ఎన్ని కోట్లు పెట్టి లక్షల కోట్లు పెట్టి కట్టినా అంత విలువైన దేవాలయం లోకములు ఎవరు కూడా కట్టలేదు. లేకపోతే ఓసన్న దేవాలయం గుంటూరులో ఆయన గురించి కూడా చాలా పెద్ద గొప్పగా చెప్పుకుంటారు, మాకు పెద్ద మందిరం బ్రదర్ అంటారు. నేనేం పెద్దగా దాని గురించి చూడాలని ఆశ నాకు ఉండదు. చాలామంది అంటారు ఇక్కడికి వెళ్ళి అటుపోయి అది చూడటం. కొంతమంది చూసే అలవాట్లు బాగుంటాయి, పార్కులు చూడటం, బిల్డింగులు చూడటం, మరి అసెంబ్లీ చూడటం, సెక్రటరియట్ చూడటం. బాగుంది పాస్టర్ గారు, నాకు ఏం చూడాలనిపిస్తుంది లోకంలో మీకు తెలియదు. నాకు ఏముండదు. పరలోకానికి పోతే అక్కడ అసలైంది ఉందిగా, ఇవన్నీ మామూలు రాలిపోయేది అనుకోండి. అంటే గొప్ప వాళ్ళ గురించి కించపరచట్లేదు, కానీ భూమి మీద ఉన్న వాటి గురించి ఇయే పెద్ద గొప్పని, వాటి గురించి గొప్పతనాలు మనకు అక్కర్లేదు. పరలోకానికి వెళ్తాం, నిరీక్షణ నీకుందా? 12 గుమ్మాల పట్టునివ్వడానికి నిరీక్షణతో మన హృదయాలు ప్రభువు నింపాడు. హల్లెలూయా. ఇంకేం చూడాలో మనం చెప్పండి. అది లోకములు ఎన్ని చూసినా ఒక ఆహ్వానం, అయ్యా ఎన్ని చూసి నిన్ను చూడని ఆశ ఉంది యేసయ్యా, తొందర రా, నువ్వు వస్తే నిన్ను చూడ. ఎంతోమంది పాస్టర్ గారు చూసిందంట, ఈ పాస్టర్ల పని మొత్తం అయిపోయిందట. దేవుని నామానికి స్తోత్రం. ఒక ఆయన వెంకరత్నం అని, ఒక పిల్లి వెంకరత్నం అని ఒక అన్నాడు అంకనగూడెంలో. యేసయ్య గారు తను మనుగురు చూడాలి ఒకసారి అన్నాడు. ఒకసారి వచ్చిండు చూసిండు, రెండోసారి రమ్మంటే మనుగురు చూసిన అయిపోయిందిగా అన్నాడు. అయిపోయిందా? మరి రెండోసారి రాలే, అయిపోయింది. ఆయన పని కూడా అయిపోయింది. రెండోసారి రాలే, ఒక్కసారి చూసిన అయిపోయింది అంతే. మనం ఏం చూసినా ఒకసారి 2 సార్లు పాస్టర్ గారిని చూస్తాం. పోయినసారి చెప్పిన పాస్టర్ గారే కదా, అట్లుంటుంది. చివరికి ఎవరిని చూస్తే తృప్తి కలుగుద్ది మనకి, భక్తి కలిగిన వారికి. అదనమాట ఈ బోధన. ఇని యేసయ్య బోధన అని చెప్పి దాని కొరకు ఆశపడాలి. దేవుని నామానికి స్తోత్రం. ఈ చిన్న వాళ్ళు ఇట్లుంటే మరి అయింది ఎట్లుంటుంది? అసలు మీకు ఆకలి, దప్పులు, పాయసాలు, పులగాలు ఏ గుర్తురావు, వండుకొని తిండి గుర్తురాదు. ఆకలి దప్పులు మొత్తం యేసయ్య వాక్యంతోనే నడిచిపోద్ది. ఆహారం ఆత్మీయ ఆహారం అది. కాబట్టి దయచేసి ఈ మధ్యాహ్న కాల సమయంలో చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, సంఘము కొరకు ఈ రోజున ఈ చిన్న మందిరం ఇచ్చావయ్యా, నీకు స్తోత్రము నాయనా. మరి సంఘాన్ని దీవించు, నీ రాకడ కొరకు సిద్ధపరచు. రెండవదిగా నన్ను సజీవ మందిరంగా చేయి తండ్రి, నాలో నీ ఆత్మ ఉండాలి ప్రభువా. మూడవదిగా మనం అయ్యా నీ ఒకరోజు పరలోకానికి వచ్చినప్పుడు నువ్వే నాకు దేవాలయం ప్రభువా అని వచ్చిన ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మొట్టమొదటిగా సిల్వన్నయ్య గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడమైన తండ్రి, మహోన్నతుడా, నీ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. దేవా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం మందు ఈ యొక్క దుగినపల్లి అనేటటువంటి గ్రామంలో తండ్రి ప్రభువా, మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ మందిరాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా తండ్రి. ఈ యొక్క మందిరం ద్వారా తండ్రి ప్రభువా, అనేక మంది ఆత్మలు నీ యొద్దకు నడిపించబడినట్లు సహాయం చేయమని దేవా నీ ఎదుటకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నా. నీ దాసులు చెప్పిన రీతిగా దేవా కట్టబడిన ఈ మందిరములో తండ్రి ప్రతి ఒక్కరూ మేలు పొందుకున్నట్లు